నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్ నేను సాయి 75 ఏళ్లకు ముందు స్వరాజ్య సాధనకై పోరాటం స్వేచ్ఛ కోసం ఆరాటం పరాయి పాలకులపై సమర భేరితో నినదించిన క్విట్ ఇండియా ఆ తర్వాత బ్రిటిష్ నిరంకుశత్వానికి చరమగీతం 75 సంవత్సరాల తర్వాత ఉగ్రవాదం అవినీతి అక్రమాలు వెక్కిరించే సామాజిక రుగ్మతలు సవాల్ విసిరే శత్రు దేశాలు స్వతంత్ర దేశంలో స్వచ్ఛమైన భారత్ కోసం చేయి చేయి కలుపుదాం నిజాయితీతో పోరాడుదాం దేశం కోసం ఇదే ఇవాల్టి భారత్ టుడేస్ రిపోర్ట్ అసలు దేశభక్తి అంటే ఏంటి జాతీయ జెండాను చేతబట్టి వందే మాతరం అని నినదించడమా సరిహద్దుల్లో తుపాకులతో గస్తీ కాయడమా శత్రువులను చీల్చి చెండాడమా కావచ్చు కానీ ముందు మనం దేశం కోసం ఏం చేస్తున్నాం మన దేశభక్తిని నిరూపించుకోవడానికి ఏం చేయాలి క్విట్ ఇండియా ఉద్యమం మొదలై 1942 ఆగస్టు 9వ తేదీన మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపు క్విట్ ఇండియా ఈరోజు 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంలో ఈ అంశానికి సంబంధించి ఒక స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం 75 ఏళ్లకు ముందు స్వరాజ్య సాధనకై పోరాటం స్వేచ్ఛ కోసం ఆరాటం పరాయి పాలకులపై సమరభేరి సాగించింది క్విట్ ఇండియా అని నినదించింది పరాయి పాలన ముగిసింది 75 ఏళ్లు గడిచాయి ఇప్పుడు మనకు స్వాతంత్ర్య పాలన ఉంది ప్రజాస్వామ్యం ఉంది మరి ఇప్పుడు కూడా ఇంకా స్వచ్ఛమైన భారతదేశం కల సాకారమైందా అంటే అనుమానమే ఎక్కడ చూసినా ఉగ్రవాదం అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి రాజకీయ వైరుధ్యాలు డ్రగ్స్ నకిలీ నోట్ల ముఠాలు ఇలా సామాజిక రుగ్మతలు వెక్కిరిస్తున్నాయి శత్రు దేశాలు సవాల్ విసురుతున్నాయి చైనా లాంటి దేశాలు ఆర్థికంగా బలపడడానికి మనం కూడా దోహదపడుతున్నాం కానీ అదే చైనా పాకిస్తాన్తో చేతులు కలిపి మనపై కయ్యానికి కాలు దువ్వుతోంది స్వతంత్ర దేశంలో స్వచ్ఛమైన భారత్ కోసం ఇప్పుడు మనం చేయి చేయి కలపాల్సిన అవసరం ఉంది నిజాయితీతో మరోసారి క్విట్ ఇండియా పేరుతో చాలా వాటిని దేశం నుంచి వెళ్లగొట్టాలి ముఖ్యంగా విదేశీ వస్తువులను బహిష్కరించాలి సరిహద్దుల్లో గుంటనక్కలా కాచు కూర్చునే పాకిస్తాన్ చైనాలు అదును చూసి భారత్ ను దెబ్బకొట్టాలని వెకిలివేషాలు వేస్తున్నాయి చిల్లర కూతలు కూస్తున్నాయి ఈ మధ్య కాలంలో భారత్ పై చైనా తన మాటల దాడిని తీవ్రతరం చేస్తూ వస్తోంది వివాదాస్పద డోక్లాంలో ఉద్రిక్తతలపై మాట్లాడుతూ అక్కడి నుంచి భారత సైనికులు మర్యాదగా వెళ్తారా లేక బలవంతంగా గెంటేయాలా అంటూ తీవ్రమైన పరుష పదజాలంతో రెచ్చిపోయింది అలాంటప్పుడు మనం ఏం చేయాలి తుపాకులు పట్టుకొని బోర్డర్లో గస్తీ కాస్తే సరిపోదు మనం వెళ్లగొట్టాల్సింది చైనాను కాదు దాని ఆర్థిక మూలాలను ఎలక్ట్రానిక్ గుడ్స్ మెషినరీ ఆర్గానిక్ కెమికల్స్ ఐరన్ అండ్ స్టీల్ ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ మెడికల్ ఫార్మా ప్రొడక్ట్స్ టెక్స్టైల్ అండ్ యాన్ ఫ్యాబ్రిక్ ఇలా రకరకాల చైనా గూడ్స్ భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లో అమ్ముడైపోతున్నాయి ఇలా సంపాదించిన ఆర్థిక స్థిరత్వంతోనే చైనా ఎగిరెగిరి పడుతోంది మన దేశంతోనే కాదు సరిహద్దులున్న ప్రతి దేశంతోనూ చైనా కొర్రీలు పెట్టుకుంటోంది మన భారతీయులు ఇప్పుడంటే విదేశీ వస్తువులను కొంటున్నారు వినియోగిస్తున్నారు కానీ బ్రిటిష్ వారు రాకముందే నవాబుల పాలనకు పూర్వమే మన దేశం స్వయంగా ఏదైనా సమకూర్చుకోగల శక్తి గలది అందుకే పలు ప్రపంచ దేశాలు భారత్ను రత్నగర్భ అన్నాయి మన దేశంపై కన్నేశాయి మన దేశ సంపదను తనివి తీరా కొల్లగొట్టాయి చారిత్రక సాంస్కృతిక సామాజిక ఆర్థిక వారసత్వాన్ని అందించిన భారత్ను ఏకాకిగా
కడుపేద దేశంగా మార్చడంలో మన రాజులు చక్రవర్తుల ఐక్యతా లోపం ఒక కారణమైతే పరాయి పాలకుల కుట్రలు కుయుక్తులు మరొక కారణం. దశాబ్దాలకు పూర్వమే మన దేశం వ్యవసాయం, పరిశ్రమలు, చేనేత, శాస్త్ర సాంకేతిక ఇతర అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించింది. కానీ తరువాత విదేశీయుల దండయాత్రలు, దౌర్జన్యాల కారణంగా మన సంపదతో పాటు ఆచార వ్యవహారాలు, విజ్ఞానం అంతా నాశనమైంది. దేశభక్తి గురించి మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చేసి చూపాలి. అందుకు ప్రతి ఒక్కరూ చేయాల్సింది కోట్లేం ఖర్చు పెట్టనక్కర్లేదు, సమయాన్ని వెచ్చించిన అవసరం లేదు. మన జాతీయ జెండాను చేతబట్టి తిరగనక్కర్లేదు, మనసు పెట్టాలి, విఘ్నతతో ఆలోచించాలి. చైనా వస్తువులకు బై బై చెప్పాలి. ఈ ఒక్కటి చేస్తే చాలు, చాలా వరకు మన దేశాన్ని మనం ఆత్మాభిమానం గల దేశంగా చూసుకోవచ్చు. ఈ ఒక్క చర్యతో ఎప్పుడూ నిప్పులు కక్కే చైనా డ్రాగన్ తోకముడవక తప్పదు. ఈ వజ్రోత్సవ వేళ ఆ ఉజ్వల చారిత్రక ఘట్టం నాడు మనలో నింపిన రాజకీయ స్ఫూర్తిని, స్వాతంత్ర కాంక్షని పునరావాహన చేసుకోవడం, మన సర్వసత్తాక సార్వభౌమ ప్రజాస్వామ్య సౌధాన్ని సుదృఢంగా నిలబెట్టుకోవడానికి ఎంతైనా అవసరం. సరిగ్గా 75 సంవత్సరాల క్రితం 1942 ఆగస్టు 9వ తేదీన మహాత్మా గాంధీ పిలుపు మేరకు క్విట్ ఇండియా అంటూ, భారత్ చోడో అంటూ ఒక ఆందోళనని ఈ దేశ ప్రజలు ముందుకు తీసుకువెళ్లారు. స్వాతంత్ర సంగ్రామంలో 1942 నుంచి 47 మధ్య 5 సంవత్సరాలు జరిగిన స్ట్రగుల్ కీలకమైనదిగా అందరూ అభివర్ణిస్తూ ఉంటారు. ఆ తదనంతరమే స్వాతంత్ర ఫలాలు సిద్ధించాయని, మనకు స్వాతంత్ర్యం దక్కిందని కూడా చెబుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అటు ఇదే అంశాన్ని మరోవైపు ప్రధాని మోడీ కూడా ఈరోజు ప్రస్తావిస్తూ, ముఖ్యంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి మొదలైన తేదీ ఈ రోజు జరగడం వల్ల ఇప్పటి నుంచి కరెక్ట్గా 5 సంవత్సరాలు, అప్పుడు ఎలాగైతే 1942 నుంచి 47 వరకు ఒక కీలకమైన ఉద్యమం జరిగిందో, ఇప్పుడు 2017 నుంచి 2022 వరకు అదే తరహా స్ఫూర్తితో మళ్ళీ మనం ఉద్యమించాలి. పేదరికం, అవినీతి నిర్మూలన, నిరక్షరాస్యతను తొలగించడం, ఇటువంటి అనేక రుగ్మతలను దేశం నుంచి పారద్రోలే ప్రయత్నం చేయాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన తీరుతెన్నులు, అప్పటి స్వాతంత్ర్య పోరాటంలో అది ఎంతవరకు కీలకంగా కనిపించింది, ఆ ఉద్యమ స్ఫూర్తిని ఇప్పుడు కొనసాగించాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్న సమస్యలకు పరిష్కారాలు ఎలా వెతకగలం, ఆ ఉద్యమ స్ఫూర్తిని ఇప్పుడు ప్రజలు ఎలా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, ఇటువంటి అంశాల గురించి ఈరోజు భారత్ టుడేస్ రిపోర్ట్లో మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ చరిత్రకారులు శ్రీ కస్తూరి మురళి గారు, అదేవిధంగా మరోవైపు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రేమేందర్ రెడ్డి గారు. మరి కాసేపట్లో మరొక హిస్టారియన్ అదేవిధంగా స్కాలర్ మనతో జాయిన్ కాబోతున్నారు. నమస్కారం ప్రేమేందర్ రెడ్డి గారు అండ్ మురళి గారు, చర్చకు స్వాగతం. ముందుగా ప్రేమేందర్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ జాతి, నిజంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా చాలా వరకు ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే కోణంలో ఆయన ప్రసంగం సాగిన తీరు ఈరోజు, ముఖ్యంగా పేదరికాన్ని, అవినీతిని నిర్మూలించాలని, అనేక రుగ్మతలని పారద్రోలాలని ఆయన పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా స్ఫూర్తిని ఇప్పుడు కొనసాగించాలని చెబుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఒకసారి మీ వర్షన్ని ఒకసారి చెప్పగలుగుతారా? క్విట్ ఇండియా నుంచి ఏం తీసుకోవాల్సింది ఉంది? ఒకటి, మీరు అన్నట్టు ప్రధానమంత్రి గారు ఒక మంచి ఎజెండా ఇవాళ ప్రజల ముందు పెట్టారు. గతంలో దేశానికి జాతిపిత లాంటి వ్యక్తి అనే పేరుతోని కానీ, లేకపోతే ఎవరైనా ఒక గొప్ప మహానుభావులు ఏదైనా ఎజెండా ఇచ్చేది. కానీ ఒక రాజకీయ నాయకులుగా ఇవాళ ఒక ప్రధానమంత్రిగా ఉండి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన యొక్క ఏదైతే ఎజెండా ఉందో దీన్ని ఇవాళ దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఒక చిత్తశుద్ధితోని ఇవాళ దేశ అభివృద్ధి కోసం దేశాన్ని ముందుకు ముఖ్యంగా ఆయన చెప్పాడు, ఒక న్యూ ఇండియా, నవభారత నిర్మాణం కోసం మనం అందరం. స్వతంత్రం వచ్చింది కానీ నవభారత నిర్మాణం జరగలేదు. నవభారత నిర్మాణం కోసం ఆలోచిద్దాం అనేదైతే ఆయన ఇవాళ ఈ దేశ ప్రజల ముందు, ముఖ్యంగా యువత ముందు పెట్టాడో,
ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. అందులో ప్రధానంగా 4-5 విషయాలు చెప్పాడు ఆయన. ఒకటి ఏంటంటే స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ అంటే కేవలం పరిసరాలను పరిశుభ్రం చేయడమే కాకుండా దేశంలో అన్ని విధాలుగా అవినీతి విషయంలో కావచ్చు, తర్వాత రాజకీయాలలో కావచ్చు, మనసుల్లో కావచ్చు, అన్ని రంగాల్లో ఒక స్వచ్ఛతను సాధించడం ఒకటి. రెండోది అవినీతిని నిర్మూలన. మూడోది పేదరికాన్ని, ముఖ్యంగా పేదరికాన్ని రూపుమాపుదాం. నాలుగోది మతతత్వాన్ని ఏదైతే తీసేద్దాం, మతతత్వాన్ని రూపుమాపుదాం, కులతత్వాన్ని కూడా చేద్దాం. ఇవన్నీ కూడా ఇవాళ ఒక ఛాలెంజెస్ ఉన్నాయి దేశం ముందట. వాటిని నిర్మూలించడం కోసం ఆయన ఒక స్పిరిట్ ముందు పెట్టాడు. ఏ జాతి అయినా తన చరిత్ర నుంచి స్ఫూర్తి పొందడం అనేది సర్వసామాన్యం. కాబట్టి మనకు స్వతంత్ర సంగ్రామంలో అనేక మంది ప్రాణాలను అర్పించారు, పోరాటం చేశారు. ఎంతో గొప్ప గొప్ప మహానుభావుల నుంచి స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉంది. అయితే ఆ యొక్క స్ఫూర్తి కేవలం ఆ రోజు కాంగ్రెస్ యొక్క దీంతోనే వచ్చిందా, లేకపోతే ఆ రోజు కాంగ్రెస్లో కూడా అందరు పాల్గొన్నారు. ఓకే. అయితే ఇవాళ మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే క్విట్ ఇండియా అనే ఒక పేరు దాని ద్వారానే వచ్చిందా అనేది కాదు, కానీ అది ఏదైతే లాస్ట్ టేక్ ఆఫ్ మనకు ఇండిపెండెన్స్ వచ్చే సమయంలో ఆ 5 years అనేది ఒక రకంగా ఈ స్లోగన్, జాతిపిత ఇచ్చిన యొక్క ఈ స్లోగన్ కొంత ప్రభావితం చేసింది. కాబట్టి దాన్ని స్పిరిట్గా ఆ రోజు ఏం జరిగిన దానికంటే ఎక్కువ ఒక స్పిరిట్ తీసుకోవడం అనేది ఇవాళ ముఖ్యం. ఓకే, దాన్ని తీసుకొని ఈ నవభారత నిర్మాణం కోసం ప్రయత్నం. హిస్టారియన్ గా మీరు అనేక పరిశోధనలు చేస్తారు, ముఖ్యంగా చరిత్రకు సంబంధించి అప్పుడు జరిగిన తీరుతెన్నులు, అప్పటి నాయకుల ఉద్యమాలు, ఉద్యమ ప్రస్థానాలు, ఇవన్నీ కూడా. మహాస్వాతంత్ర సంగ్రామంలో, మన భారతదేశానికి స్వాతంత్ర సంగ్రామంలో 1942 నుంచి 47 మధ్య జరిగిన ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది కీలకమైన అడుగుగా, కీలకమైనదిగా, చివరికి స్వాతంత్రాన్ని సిద్ధించి పెట్టిన ఒక ఉద్యమంగా భావిస్తూ ఉంటారు. అప్పుడు క్విట్ ఇండియా అనేది ఎలా వచ్చింది, మహాత్మా గాంధీ ఎలా పిలుపునిచ్చారు, అంతకు ముందు జరిగిన పరిణామాలేంటి ఒక్కసారి వివరిస్తారా? క్విట్ ఇండియా 1942లో నిజానికి మనం డేట్ అనుకుంటున్నా, దీనికి బీజం 1939 నుంచి మనం వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఒక పక్క ముస్లిం లీగు, పాకిస్తాన్ అడగటము, ఇంకా దేశంలో పలు రకాల ఇటు సోషలిస్ట్ మూవ్మెంట్ ఒకవైపు నుంచి, హిందూ మహాసభ మరొక వైపు నుంచి, ఈ రకంగా ఏదైతే కాంగ్రెస్ యొక్క ఏకఛత్రాధిపత్యంగా ఉండేది, దేశం మొత్తం మీద కాంగ్రెస్ గుప్పిట్లో ఉండేది అనుకునేది, నెమ్మదిగా కాంగ్రెస్ గుప్పిట్లోంచి జారిపోవడం మొదలుపెట్టింది. ఓ పక్క నుంచి సుభాష్ చంద్రబోసు ప్రజల్ని ఉద్రిక్తపరుస్తున్నాడు, ఉత్తేజపరుస్తున్నాడు. సో ఈ రకమైన పరిస్థితుల్లో అండ్ మరొక వైపు నుంచి ఇంకా రకరకాల కారణాలు, ఇది కేవలము ఒక కారణం కాదనమాట, పలు కారణాలు. అంతర్జాతీయ రాజకీయాల్లో చూసుకున్నా సరే అప్పటికే బ్రిటిష్ వాళ్ళు నెమ్మదిగా మనకి స్వపరిపాలనకి అంటే కేవలం లెజిస్లేచర్లు ఇవ్వటము, పదవులు, ఎన్నికలు జరపటము, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. అంటే కొద్దో గొప్పనో మనల్ని మనం అంటే బ్రిటిష్ వాడు పైన ఉండి పెత్తనం చేస్తున్నా సరే ఓ రకంగా మనకి కొన్ని నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉండేది, వీటో పవర్ వాడికి ఉండేది. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ యొక్క ఏదైతే ఒక గుప్పెట్లో అంటారో అది సడలటం మొదలుపెట్టింది అనమాట. ఈ టైంలో గాంధీ కూడా వ్యతిరేకత కాంగ్రెస్లోనే రావడం మొదలు. మీరు గమనిస్తే 1942లో గాంధీజీ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనౌన్స్ చేయగానే రిజైన్ చేసిన ప్రప్రథముడు రాజగోపాలాచారి. సో ఇలాంటివి మనం గమనిస్తే రాజగోపాలాచారి రిజైన్ చేశారా, మొత్తం దీన్ని వ్యతిరేకించారు పూర్తిగా ఆయన. ఈ సమయంలో ఇలాంటి ఉద్యమం అనవసరం అని. సో ఇలాగా ఈ పరిస్థితుల్లో 1939 తర్వాత నుంచి మన వాళ్ళు చర్చలు జరుపుతున్నారు, ఇంకా మనకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి అని, ఇంక బేరాలు సారాలు సాగుతున్నాయి. కానీ నెమ్మదిగా కాంగ్రెస్ ప్రతిష్ట యాజ్ సచ్ దిగజారటం మొదలుపెట్టింది. మహాత్మా గాంధీ మహాద్భుతమైన వ్యక్తి. ఆయన ఏంటంటే దేశంలో మార్పుని రాజకీయంగా, ధార్మికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఇన్ని రకాలుగా మార్పులు సాధించాలని ప్రయత్నించారు. మహాద్భుతమైన వ్యక్తి. కానీ ఏంటంటే ఇంకా బోల్డంత మంది రాజకీయాలు ఆయన చుట్టూ ఉన్నాయి, అన్నిటినీ ఆయన కంట్రోల్ చేయలేడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే మన బ్రిటిష్ ప్రభుత్వము భారతీయుల్ని కన్సల్ట్ చేయకుండా 2వ ప్రపంచ యుద్ధాల్లో మన దేశాన్ని ఇన్వాల్వ్ చేసిందో అప్పుడు వీ హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే మనం డిసైడ్ చేసుకోలేదు. పైగా మహాత్మా గాంధీ శాంతి అంటారు, ఆయనకు యుద్ధం ఇష్టం లేదు. సో దీన్ని వ్యతిరేకించాలి. ఈ వ్యతిరేకించాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకని ఒక నీజర్క్ రియాక్షన్ అనమాట. అంటే పోతున్న పరువు ప్రతిష్టని నిలుపుకుని ప్రజల్లోని ఉత్తేజితం చేయాలి. ఎందుకంటే అప్పటికే సుభాష్ చంద్రబోస్ వెళ్ళి జర్మనీతో చేయగలిపి ఇండియన్ ఆర్మీని ఏర్పాటు చేసి యుద్ధం తీసుకొస్తుంటే ప్రజలు ఉద్రిక్తులవుతున్నారు, ఉత్తేజితులవుతున్నారు. దిస్ ఈస్ ద వే. ఎందుకంటే అటు ఆయన ముందుకు దూసుకుంటూ వస్తున్నాడు. సో ఈ టైంలో కాంగ్రెస్ ప్రతిష్ట ఎక్కడ పోతుంది? సో అప్పటికి దేశమంతా ఒక ప్రజ్వరిల్లుతూ బద్దలయ్యేటువంటి అగ్నిపర్వత స్థితిలో ఉన్నా సరే ఈ రియాక్షన్ క్విట్ ఇండియా మూవ్మెంట్ డూ ఆర్ డై అనేది ప్రజల్ని ఉద్రేకపరిచిన, ఉత్తేజపరిచినా సరే
యాక్చువల్గా క్విట్ ఇండియా మూమెంట్ అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేదు. ఓకే. అండ్ క్విట్ ఇండియా మూమెంట్ మనం ఒక చరిత్రాత్మక, అంటే ఇది మన దేశము మన స్వాతంత్రం అనేటువంటి ఒక భావనని పక్కన పెట్టి ఇంపార్షియల్గా జడ్జ్ చేస్తే యాజ్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. యూ కెన్ కన్సిడర్ ఇట్ ఎ ఫెయిల్యూర్. సో మీరు ఇంకో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన లోక్సభలో ఇవాళ మాట్లాడారు. స్వాతంత్ర్యం సాధిద్దాం లేదా మరణిద్దాం అని పూజ్య బాపూజీ నాడు పిలుపునిచ్చారని, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడం ప్రతి భారతీయుడు బాధ్యతగా స్వీకరించాలన్నారు. నాటి పోరాట స్ఫూర్తి, స్వాతంత్రోద్యమ చరిత్ర యువత తెలుసుకోవాలన్నారు. అదే స్ఫూర్తితో నేడు దేశమంతా ఒకే తాటిపై నడిస్తేనే పురోగమనం సాధిస్తామన్నారు. దేశ ప్రగతికి పురోగతికి సమిష్టి కృషి అవసరమని తెలిపారు. అది గాంధీజీ బోధనలు చూపిన మార్గం అనుసరించడం ద్వారా సాధ్యపడుతుందని మోడీ చెప్తున్నారు. देश के स्वतंत्रता आंदोलन में 9 अगस्त एक ऐसी अवस्था में है, इतना व्यापक, इतना तीव्र आंदोलन अंग्रेजों ने भी कल्पना नहीं की थी. महात्मा गांधी वरिष्ठ नेता सब जेल चले गए और वही पल था कि अनेक नए नेतृत्व के ने जन्म लिया. लाल बहादुर शास्त्री, राम मनोहर लोहिया, जयप्रकाश नारायण, कई अनेक वीर युवा उस समय उस जो खाली जगह थी उसको भरा और आंदोलन को आगे बढ़ाया. इतिहास की ये घटनाएं हम लोगों के लिए एक नई प्रेरणा, नया सामर्थ्य, नया संकल्प, नया कर्तृत्व जगाने के लिए किस प्रकार से अवसर बने, ये हम लोगों का निरंतर प्रयास रहना चाहिए. 1947 में देश आजाद हुआ. एक प्रकार से 1857 से लेकर के 1947 तक आजादी के आंदोलन के अलग अलग पड़ाव आए, अलग अलग पराक्रम हुए, अलग अलग बलिदान हुए, उतार चढ़ाव भी आए, अलग अलग मोड़ पर से आंदोलन गुजरा. लेकिन 47 की आजादी के पहले 42 की घटना एक प्रकार से अंतिम व्यापक आंदोलन था. అది ప్రధాని మోడీ ఇవాళ లోక్సభలో చేసిన ప్రసంగం. క్విట్ ఇండియా డేని పురస్కరించుకొని ఈ రోజు మహాత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. దాంతో స్వాతంత్ర్యం సిద్ధించింది. 1857 నుంచి 1942 వరకు జరిగిన స్వాతంత్రోద్యమం ఒక ఎత్తు అయితే 42 నుంచి 47 వరకు జరిగిన ఉద్యమం ఒక ఎత్తు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు 42 నుంచి 47 మధ్య కాలంలో 5 సంవత్సరాలు పోరాడిన ఆ స్ఫూర్తిని ఇప్పుడు కొనసాగించాల్సిన అవసరం ఉంది. 2017 నుంచి 2022 వరకు ఒక టార్గెట్ గా పెట్టుకొని పేదరికాన్ని, అవినీతిని, అదేవిధంగా నిరక్షరాస్యతను, ప్రస్తుతం ఈ దేశం ఎదుర్కొంటున్న పౌష్టికాహార లోపం అనే ఒక సమస్యను కూడా మనం పారద్రోలాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దానికి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడతాం. దానికంటే ముందు చరిత్రకు సంబంధించి క్విట్ ఇండియా ఉద్యమం ఇందాక మురళీకృష్ణ గారు ఒక సీరియస్ పాయింట్ నే రేస్ చేశారు. నీ జర్క్ ఇది కేవలం ఆ 42కు ముందు జరిగిన పరిణామాల నేపథ్యంలో అనేక మంది స్వాతంత్రోద్యమంలో పాల్గొంటున్న నేపథ్యంలో అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించిన ఒక మూవ్మెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్విట్ ఇండియా అనేది వచ్చింది అని కూడా ఇందాక మురళీకృష్ణ గారు ఒక పాయింట్ రేస్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశం గురించి మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు భారతీయ ప్రజ్ఞ సంపాదకులు, స్ట్రాటజిక్ అనలిస్ట్ శ్రీ మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు, ఇందాక నేను మీకు ఒక లీడ్ గా మురళీకృష్ణ గారు చెప్పిన అంశాన్ని మీరు ఇందాక లేరు కాబట్టి చర్చలో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు కాబట్టి చెప్తున్నా. క్విట్ ఇండియాకి సంబంధించి అప్పటి ఆ ఉద్యమ స్ఫూర్తి ఏంటి? ఎందుకు క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చింది? ముందు పరిణామాలు, తదనంతరం జరిగిన పరిణామాలు స్వాతంత్ర్యం వరకు ఏంటివి ఒకసారి చెప్తారు? ఇందాక మురళి గారు చెప్పినట్లు అది ఒకంతకు చూడాలని చూస్తే నీ జర్క్ రియాక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1942 ముందర చాలా ఉద్యమాలు వచ్చాయి. చాలామంది బాలగంగాధర్ తిలక్ గారు తీసుకోండి, చాలా అలాంటి అంటే నాన్ వైలెంట్ మూమెంట్స్ ఉన్నాయి, వైలెంట్ మూమెంట్స్ ఉన్నాయి, అన్ని 4-5 వెరైటీస్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ అయ్యాయి అప్పుడు.
క్విట్ ఇండియా అన్నది ఆ పదం వాడిండకపోయి ఉండొచ్చు, దేశం నుంచి వాళ్ళని పారదోరాలి అన్నదే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చాలా ఉద్యమాలు చేశారు, వైలెంట్ ఉద్యమాలు కూడా చాలా చేశారు. అప్పుడు ఏది కరెక్ట్ అన్నది ఎవరికి తెలియలేదు. కాకపోతే కాంగ్రెస్ అప్పుడు చాలా బలోపేతంగా ఉంది. కాంగ్రెస్కి ఒకంతకు మనం బ్రిటిష్ వారు దాన్ని ఒక విధమైన రికగ్నిషన్ ఇచ్చి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ఏదని చెప్తే దానికి ప్రజలంతా ఎక్కువ యాక్సెప్ట్ చేసి దానికి ఒక పాపులారిటీ వచ్చే పద్ధతి ఉంది. కాబట్టి క్విట్ ఇండియా మూవ్మెంట్ అన్న వాళ్ళు చెప్పింది చాలా పాపులర్ అయింది అని చెప్పేసి అదొకటే కాదు, మన దేశం మొత్తం. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలి? అప్పుడు 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఏదైతే స్టార్ట్ చేశారో, మేము ఒక విషయం తెలుసుకోవాలి, అది స్టార్ట్ చేయడం అయితే జరిగింది, కానీ సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో దాన్ని చల్లబరిచేశారు కూడా, అది కూల్ డౌన్ అయిపోయింది. గాంధీ గారే ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆయన దాన్ని ఉపసంహరించడం కూడా జరిగింది. అది క్విట్ ఇండియా అంటూ ఒకటి జరిగింది, మూవ్మెంట్ జరిగింది, కానీ దాన్ని మళ్ళీ స్లో డౌన్ కూడా చేశారు. ఓకే, కాబట్టి 45 వరకు కూడాను సెకండ్ వరల్డ్ వార్ జరిగినంత వరకు, రెండో ప్రపంచ యుద్ధం జరిగినంత వరకు కూడాను క్విట్ ఇండియా మూవ్మెంట్ కొంత వెనకంజ వేసిందనే చెప్పాలి. ఆ 1942లో ఆ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో అప్పుడు మొత్తం ప్రజలందరూ కూడా ఒకసారి అవును కదా బ్రిటిష్ వాళ్ళని పారదోలాలన్న ఒక ఉద్యమం తయారైంది. కానీ అన్ఫార్చునేట్లీ అది లాజికల్ ఎండ్కి వెళ్ళలేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని అంటాం కదా మనం. అంటే ఎండ్ టు ఎండ్, ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా బ్రిటిష్ వారు ఉన్నారు. ఈ ఒక భారతదేశంలో ఒకటే కాదు, ఓకే, భారతదేశంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉంది, కానీ మిగతా దేశాల్లో లేదు కదా. అయినా 1947, 48, 45 నుంచి 48 లోపల రమారమి అందరికీ స్వతంత్రం వచ్చేసింది. అంటే క్విట్ ఇండియా వల్లనే వచ్చిందని మనం అనం. కానీ క్విట్ ఇండియా మూవ్మెంట్ చేయడం వల్ల దానికి ఒక స్ఫూర్తినిచ్చింది, ప్రజలందరినీ ఏకాకృతం చేసింది, వాళ్ళందరినీ ఒక దాటికి తీసుకొచ్చింది, ఒక ఉద్యమ స్ఫూర్తిని అందరిలో తీసుకొచ్చింది. అంతవరకు అది సఫలీకృతం అయిందని చెప్పాలి మనం. కానీ దాని వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది అనుకోవడం తప్పు. ఓకే, మీరు అన్నదానికి నేను కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. ఇప్పుడు మీరు ప్రధాని నరేంద్ర మోడీ మాటలు చూస్తే ఆయన చాలా జాగ్రత్తగా పదాలు వాడతారు. 1942 నుంచి 1947 స్ఫూర్తి అన్నాడు. 45 కల్లా క్విట్ ఇండియా మూవ్మెంట్ పూర్తిగా సమసిపోయింది. మరి 47 స్ఫూర్తి ఏమిటి? 42 to 47 5 ఇయర్ పీరియడ్ ఏమిటి? ఈ 5 ఇయర్ పీరియడ్లో జరిగిన పరిణామాలు ఏంటి? ఒక పక్క సుభాష్ చంద్రబోస్ ఇందాక అనుకున్న నుంచి మీరు చూస్తే మొత్తం దేశంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ వల్లనే కాదు, కానీ అనేక కారణాల వల్ల ఒక ఉద్యమ స్ఫూర్తి వచ్చి చివరికి సైన్యం కూడా తిరగబట్టం మొదలుపెట్టింది. నౌకాదళ తిరుగుబాటు, ప్రధానంగా నౌకాదళ తిరుగుబాటు. ఎందుకంటే 1857లో ఎప్పుడైతే మొత్తం ఆర్మీ తిరగబడిందో అప్పుడు బ్రిటిష్ వారికి కదిలిపోయింది. ఆ తర్వాత రకరకాల కారణాలుగా కొన్ని 100 ఏళ్ళు వాడు దాదాపు 90 ఏళ్ళు పాలన చేసినా సరే, ఎప్పుడైతే సైన్యం తిరగబాటు చేయడం మొదలుపెట్టిందో అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ ఉండలేము అనేటువంటి నిర్ధారణ అయిపోయింది. ప్రజలు తిరుగుబాటు చేస్తే జైల్లో పెట్టచ్చు, కొట్టచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఎప్పుడైతే ఆర్మీ తిరగబడింది అనుకోండి ఇక అయిపోయింది. సో దట్ ఈస్ ద ఎండ్ అనమాట. సో ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ 42 to 47 స్ఫూర్తి అంటే ఇన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి మనం. కేవలం క్విట్ ఇండియా మాత్రమే కాదు, క్విట్ ఇండియా 45 కల్లా సమసిపోయింది. కానీ ఆ క్విట్ ఇండియా డూ ఆర్ డై, ఇంకొకటి డూ ఆర్ డై అని క్విట్ ఇండియాకి ఏదైతే పిలుపునిచ్చారో దాని గురించి ఒక ఆంగ్ల పత్రిక వ్యంగ్యంగా అంది, దే నెవర్ డిడ్, దే నెవర్ డైడ్. మీకు అర్థమైంది కదా, దే నెవర్ డిడ్, దే నెవర్ డైడ్. కాబట్టి నా ఉద్దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి అంటే ఇది కాదు, ఏది క్విట్ ఇండియా మూవ్మెంట్కి పరిమితం కాదు. అది ఒక భారతదేశాన్ని ఒక అత్యున్నత స్థానానికి తీసుకువెళ్ళాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్ని ఒక వైభవానికి స్థితికి తీసుకురావాలని అది అయి ఉంటుంది. అందుకే ఆయన స్వచ్ఛ భారత్ అంటున్నాడు, పేదరికం అంటున్నాడు, ఇంకేమంటాను ఈ విషయాలు. అయితే దీనికి సంబంధించి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఈ 2-3 రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి. మొన్న మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడినప్పుడు ఈ క్విట్ ఇండియాని ముందుగా రేస్ చేశారు ప్రధాని గారు. ఆ తర్వాత సుధీంద్ర కులకర్ణి లాంటి కాలమినిస్టులు కావచ్చు, మరోవైపు రామచంద్ర గుహ లాంటి చరిత్రకారులు కావచ్చు, వారందరూ కూడా ఏం చెప్తుందంటే క్విట్ ఇండియాకి అసలు ఆర్ఎస్ఎస్ కి సంబంధమే లేదు, ఆర్ఎస్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు బీజేపీ ఎందుకు దాన్ని ఓన్ చేసుకోవాలనుకుంటోంది, క్విట్ ఇండియా అనే పదాన్ని మోడీ గారు ఎందుకు ఓన్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది వారి ప్రశ్న. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు ఆ విషయం. దీనికి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ అవి తర్వాత విషయాలు. ఇప్పుడు దేశ ప్రధానమంత్రిగా ఆయన ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది అవసరం ఉంది, ఇవాళ ఏ విషయాన్ని మనం క్విట్ చేయాలి ఇక్కడి నుంచి.
అంటే ఆయన చెప్పాడు స్పష్టంగా స్వచ్ఛ భారత్ విషయంలో ఆలోచన చేయడము, తర్వాత అవినీతిని ఏదైతే రూపుమాపడం, మతతత్వాన్ని రూపుమాపడం, పేదరికాన్ని రూపుమాపడం, కులతత్వాన్ని రూపుమాపడం. అన్నిటికంటే ఇప్పుడు ఇవాళ ఆలోచించవలసింది ఏంటంటే ఎకనామిక్ విషయంలో కూడా ఆలోచించాలి. ఇవాళ చైనాతోని మనకి ఎటువంటి ఒక పరిస్థితి ఉంది, చైనా వస్తువులు వాడుతున్నాం అంటే వాడడం తప్పు కాదు అనే పరిస్థితి ఇవాళ దేశంలో నెలకొని ఉన్నది. కాబట్టి దేన్ని క్విట్ చేయాలనే ఒక ఆలోచన రేకెత్తించడం, ఒక నవభారత నిర్మాణం అన్నాడు, న్యూ ఇండియా. ఇవాళ ఏదైతే మన యువ జనాభా కలిగిన యొక్క దేశంగా దేని గురించి ఆలోచించాలనే ఒక ఎజెండాని ఇవాళ ముందుకు తీసుకొచ్చిండు. కాబట్టి ఇవాళ ఇది ముఖ్యం తప్పితే ఆ రోజులో స్పిరిట్ మాత్రమే తీసుకోవాలి. నేను అనేది అందులో బాగా చరిత్రలో యొక్క విషయాలలోకి వెళ్లకుండా స్పిరిట్ ఏమిటి, క్విట్ ఇండియా అని అంటే భారతదేశాన్ని వదిలిపెట్టిపోవాలి బ్రిటిషర్స్ అనేది ఏదైతే స్పిరిట్ ఉందో ఆ స్పిరిట్తో ఇవాళ ఈ విషయాలపైన మనం ఒక న్యూ ఇండియా నిర్మాణం చేసే విషయం అనేది ఆలోచించాలి. ఇది ఒక మంచి ఎజెండా. డెఫినెట్లీ ప్రజలు ఇవాళ ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉంది. మనం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో నిలబడడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అటువైపు డైరెక్షన్ తీసుకుంటున్నారు. ఇవాళ దాంట్లో ముందుకెళ్లడం కోసం ఆయన పిలిపించాడు. రాబోయే ఒక 5 years మన ముందు టార్గెట్ పెట్టాడు. అప్పటి వరకు మనకు స్వతంత్రం వచ్చి 75 years అవుతుంది. ఆ సందర్భంగా దేశం ఈ విధంగా ఉండాలి అనేది ఒక లీడర్గా, కేవలం ఒక రాజకీయ నాయకునిగా కాకుండా ఈ దేశానికి ఒక నాయకునిగా ఇవాళ ఆయన ప్రజల ముందు ఈ అంశాన్ని పెట్టాడు. ఓకే సార్, గిరిధర్ గారు, ఆర్ఎస్ఎస్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ అనిస్తారు. ఆర్ఎస్ఎస్ అనేది క్విట్ ఇండియా మూవ్మెంట్లో లేదు, ఇప్పుడు దాన్ని అసలు వ్యతిరేకించారు. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఓన్ చేసుకుంటారు క్విట్ ఇండియా అనే దాన్ని, ఎందుకని దానికి ఒక తమకు సంబంధించిన వ్యవహారంగా ఎందుకు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు కూడా అటువంటి ధోరణిలోనే మాట్లాడుతున్న పరిస్థితి. ఈ చరిత్ర ఎవరు రాశారు? ఓకే, ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అని ఏ చరిత్రకారుడు రాశాడు? చరిత్రలో ఎక్కడ ఉంది? ఇప్పుడు మన దురదృష్టం ఏంటంటే ఆర్ఎస్ఎస్కి కేడర్ ఉంది, వాళ్ళకు స్వయం సేవకులు ఉన్నారు, పనిచేసే వాళ్ళు కోటానుకోట్లు ఉన్నారు. కానీ ఈ హిస్టరీ పుస్తకాలు ఏవైతే లాస్ట్ 60-70 ఏళ్ల నుంచి ఉన్నాయో అవి మనకు ఇటు ఒక 3-4 జనరేషన్స్ మొత్తం భారతదేశంలో అందరికీ ఈ చరిత్ర వాళ్లకు నచ్చిన చరిత్ర, వాళ్ళు చెప్పవలసిన చరిత్ర రుద్దడం అనేది చేసింది లెఫ్టిస్ట్ హిస్టారియన్స్. వాళ్ళు రాసుకున్నారు చరిత్రలో కావలసిన అంశాలు వాళ్ళు దాంట్లో పెట్టారు, మిగతావి దాచిపెట్టారు. దాంట్లో ఉన్న చరిత్రనే చరిత్ర అనుకోవడం మన మూర్ఖత్వం. నిజం చరిత్ర ఏం జరిగింది అన్నది ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ప్రపంచం వచ్చింది, ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్కి ఏం కొరత లేదు. ఇప్పుడు యాక్చువల్గా శోధించి కనుక్కొని అప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టా రాంగా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు పౌరుడి మీద ఉంది. అప్పుడున్న తరం ఇండిపెండెన్స్ రాగానే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న తరం వాళ్ళు చెప్పిందే నమ్మారు, గుడ్డిగా నమ్మారు. అదే సత్యం అయిపోయింది ఈరోజు. అది చాలా తప్పు. నిజం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పాత్ర మన స్వతంత్ర పోరాటంలో కోటానుకోట్లుగా పుస్తకాలు రాసి ఉన్నారు. దాని గురించి హెడ్గేవర్ గారిని జైల్లో 1 సంవత్సరం జైల్లో పెట్టడం, ఫౌండర్ ఆఫ్ ఆర్ఎస్ఎస్, ఆయన జైల్లో పెట్టడం దగ్గర నుంచి తీసుకుని స్వయం సేవకులని నిర్దాక్షిణ్యంగా కొట్టి వాళ్ళకి దానిలో చాలా మంది చనిపోవడం జరిగింది, వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. ఇటువంటి చాలా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఏంటంటే కాంగ్రెస్ లాగా వాళ్ళు పెద్ద ప్రచారం చేసుకోలేదు, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు రాసుకోలేదు, వాళ్ళ చరిత్రను వాళ్ళ దృక్కోణంతో వాళ్ళు రాయలేదు. అంచేత వాళ్ళు చేయలేదు అన్నది చాలా తప్పు. వాళ్ళ ఫస్ట్ ప్రాతిపదిక ఏంటి? భారతీయత, నేషనాలిటీ, మన దేశ దృక్పథంలో చూడండి అని మాట్లాడిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్టింగ్ ఎందుకు ఉంటారు? వాళ్ళు వెరీ కాన్సెప్చువలీ వీళ్ళు చెప్పే లాజిక్లో, కాంగ్రెస్ హిస్టారియన్స్, లెఫ్టిస్ట్ హిస్టారియన్స్ చెప్పే లాజిక్లోనే దేర్ ఇస్ ఎ కాంట్రడిక్షన్. సో నేషనలిస్టిక్ వ్యూలో దానికోసం పనిచేయడానికి ఉద్భవించిన ఒక మూవ్మెంట్ నేషనలిజం వదిలేసి మన మీద కొలోనియల్ పవర్స్ మీద ఎందుకు వాళ్ళు మొగ్గు చూపిస్తారు? మురళీకృష్ణ గారు, వీరి పాయింట్ని నేను మరికొంచెం ఎలాబొరేట్గా చెప్తాను. ఇప్పుడు ఒక పాలసీ ఒకటి ఉంటుంది, వ్యక్తిగతం మరొకటి ఉంటుంది. పాలసీ ప్రకారము శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కానీ, ఆ సమయంలో గోల్వాల్కర్జీ గారు కానీ క్విట్ ఇండియా మూవ్మెంట్ని వ్యతిరేకించారు, కానీ దేశభక్తిని, స్వాతంత్ర పోరాటాన్ని వారు వ్యతిరేకించలేదు. ఆన్ పేపర్ వ్యతిరేకించారు. కానీ ఎప్పుడైతే మీరు బ్రిటిష్ వాళ్ళ సీక్రెట్ ఫైల్స్ చదువుతారో, ఆ సీక్రెట్ ఫైల్స్ చదివితే మీకు తెలిసేది ఏంటంటే
వారు కాంగ్రెస్ కన్నా ఎక్కువగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల గురించి భయపడేవాళ్ళు. ముందు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ అనుకున్నారు, కానీ తర్వాత తెలిసిందంటే కాంగ్రెస్ కన్నా యాంటీ బ్రిటిష్ ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని. అందుకని ఇంకొక మీరు వాళ్ళ సీక్రెట్ మెమోస్ చూడండి, దానిలో స్పష్టంగా రాస్తారు ఆర్ఎస్ఎస్ ఈజ్ ఇన్ఫిల్ట్రేటింగ్ into all arms of government, all arms of administration and army. So be aware of RSS. కాంగ్రెస్ ని పక్కన పెట్టండి, ఆర్ఎస్ఎస్ గురించి భయపడండి. అంటే మేము స్వతంత్ర ఇప్పుడు నిజానికి కమ్యూనిస్టు దీనికి వస్తే మీకు బటుకేశ్వర్ దత్ పేరు తెలుసా? బటుకేశ్వర్ దత్ ఎక్కడ పోయాడు? భగత్ సింగ్ తో పాటు బాంబు విసిరిన వల్ల అతను ఉన్నాడు. ఎందుకంటే ఇంకులాబ్ జిందాబాదు ఇది మాది అని ఒక రకంగా అప్రాప్రియేట్ చేసుకుని చరిత్రని వాళ్ళు రాసుకున్నారు. కాబట్టి కమ్యూనిస్టులు ఏదో భగత్ సింగ్ వాళ్ళ ఐకన్ అయిపోయి కమ్యూనిస్ట్ దత్ గురించి ఒకసారి చెప్పండి. అది చాలా ట్రాజెడీ స్టోరీ నిజానికి. ఆయన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ పేర్లు మనకు తెలుసు, ఎందుకంటే వారు ఉరి తీయబడ్డారు, ఇంకులాబ్ జిందాబాద్ అన్నారు. వారిని ఒక ఐకన్ లాగా చేసుకునే ఛాన్స్ దొరికింది. ఇంకులాబ్ అనగానే అంత కమ్యూనిజమే అనుకుంటున్నారు, అది కాదనమాట. చరిత్రలో జరిగింది. ఆయనతో పాటు భగత్ సింగ్ తో పాటు పక్కనున్న ఇతను పార్లమెంట్ లో బాంబు విసిరినప్పుడు పక్కనున్న ఇతను అరెస్ట్ అయ్యాడు. ఈయన అదృష్టమో దురదృష్టమో ఉరి శిక్ష పడలేదు ఆయనకి. సో అలా జైల్లో ఉన్నాడు. తర్వాత అండమాన్ వెళ్ళాడు, విడుదలయ్యాడు, వచ్చి పెళ్లి చేసుకున్నాడు శుభ్రంగా. ఆయనకి ఎటువంటి గుర్తింపు లభించలేదు, ఎలాంటి దేశ పోరాటం పెన్షన్ ఆయన నిరాకరించాడు, ఒక పేద జీవితం గడిపాడు, అలాగే అజ్ఞాతంలో మరణించాడు. ఆయన గురించి ఎవరు మాట్లాడారు? ఇలాంటి దేశభక్తులు ఎంతో మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళని ఉపయోగించుకుని తమ ప్రాబల్యం పెంచుకోవడానికి వీలు పడలేదు. మీకు ఇంకో మాట చెప్తాను. 1992లో 50 ఏళ్ళు అయింది మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు పెద్ద ఎత్తున చేద్దామని ప్రారంభించింది. ఎందుకంటే కాంగ్రెస్ కి అప్పుడు మెజారిటీ లేదు, ఏదో ఒక రకంగా ప్రజల్లో మళ్ళీ తామే దేశం కోసం పోరాడేమో అనేటువంటి ఒక భావన కల్పించడం కోసం అప్పుడు రకరకాల స్కీమ్స్ పెట్టారు. ఒక నాణ్యం విడుదల చేశారు, మీరు చూసారా? ఇప్పటికి చలామణిలో లేదా నాణ్యం. మహాత్మా గాంధీ విగ్రహం పెడదాం అనుకున్నారు ఇండియా గేట్ ఎదురుగా, విగ్రహం లేదు, దానికోసం బోర్డని చర్చలు. ఆ ఇండియా గేట్ పేరు ఆగస్ట్ క్రాంతి మారుద్దాం అనుకున్నారు, ఏమైంది? ఏమీ కాలేదు. కేవలం అప్పుడు ఎలాగైతే 42లో కాంగ్రెస్ ని రివైవ్ చేయడానికి క్విట్ ఇండియా మూవ్మెంట్ ఉపయోగపడిందో 92లో అలా కొంచెం రివైవ్ చేయడానికి ఉపయోగపడింది తప్పించి ఇంకెందుకు ఉపయోగపడలేదు. సో ఒక క్విట్ ఇండియా మూవ్మెంట్ స్వతంత్ర పోరాటాన్ని మీరు గమనిస్తే మహాత్మా గాంధీ స్వతంత్రం తర్వాత కాంగ్రెస్ ఉండకూడదు అని అన్నారు. ఎందుకంటే ఇందుకే అనమాట, వీళ్ళు ఆ పేరు చెప్పుకుని అమ్ముకుని దాన్ని అభాస్పాలు చేస్తారు స్వతంత్ర పోరాటాన్ని. జరుగుతుంది ఇది. ఇప్పుడు నరేంద్ర మోడీ మీరు గమనిస్తే ఎక్కడ దీన్ని వాడుకుందామనే ప్రయత్నం ఏమీ చేయట్లేదు. దీని ద్వారా ఆయన ఒక సామాజిక మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు తప్పించి క్విట్ ఇండియా మూవ్మెంట్ డూఆర్డై అనద్దనే చెప్తున్నారు ఆయన. ఇప్పుడు డూఆర్డై వదిలేసి ఆయన ఇంకొక క్యాప్షన్ ఇచ్చారు, సంకల్ప దివస్ ఇది మనకి డూఆర్డై వద్దంటున్నారు. ఇది డూఆర్డై కాదు, మనకు అనవసరం. దే నెవర్ డిడ్, దే నెవర్ డైడ్ అనే ఛాన్స్ దొరుకుతుంది వేరే వాళ్ళకి. కరేంగే యా మరేంగే అని అప్పుడు అన్నారు, ఇప్పుడు కరేంగే ఔర్ కర్కే రహేంగే, కర్కే రహేంగే అని కూడా ఇంకా అంతేకాదు. ఆయన పార్లమెంట్ స్పీచ్ లో ఒక 6 నెలల క్రితం ఆయన క్లియర్గా చెప్పారు మోదీ గారు, అప్పుడు మాకు స్వతంత్ర పోరాటంలో మా ఆత్మని బలిదానం చేసుకునే అవకాశం మాకు దొరకలేదు, కానీ ఇప్పుడు బలిదానం చేసుకోవాల్సిన అవసరం లేదు, దేశం కోసం జీవించే అవకాశం మనకు దొరికిందని చెప్పారు ఆయన. ఓకే, అంటే చనిపోవడం ఒక ఎత్తు గొప్పగా అయి ఉండొచ్చు కాక, ఇప్పుడు దేశం కోసం జీవించడం అన్నది అంతకంటే గొప్ప విషయం, అది చేద్దాం ఈ రోజు అని ఆయన పిలుపునిచ్చారు. ఓకే, సో ఈ 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి చర్చించవచ్చు మనం. దాంట్లో కష్ట నష్టాలు ఏమున్నాయో అన్ని తర్వాత నిర్ణయించవచ్చు మనం. చరిత్రకారులు ఉన్నారు, చరిత్ర చెప్తుంది దాంట్లో ఎంత మటుకు కాంగ్రెస్ మభ్యపట్టింది. కానీ దాంట్లో మనం తీసుకోవాల్సిన ఎసెన్స్ ఏంటంటే ఆ ఒక పిలుపుతోటి దేశంలో అంతా ఒక విధమైన ఉత్తేజం వచ్చింది, ఒక విధమైన మూవ్మెంట్ మాదిరి స్టార్ట్ అయ్యి ప్రజల్లో అందరిలో కూడాను ఒక విధమైన దేశం పట్ల గౌరవం, ఒక పర్టికులర్ యాంగిల్, ఒక డైరెక్షన్లో తీసుకువెళ్ళగలిగినటువంటి స్ఫూర్తినిచ్చింది అది. మోదీ గారు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది కూడా ఆయన చెప్పినది అంటే ఇప్పుడు క్విట్ ఇండియాకి బ్రిటిషర్స్ లేరు కదా, దేన్ని క్విట్ చేయాలి మనం? మనలో ఉన్న దౌర్బల్యాన్ని క్విట్ చేయాలి. అది ఎప్పటి నుంచి? ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి క్విట్ చేయకూడదా? మనం దాన్ని వదిలేసుకోకూడదా? వదిలేయాలి కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఇంతవరకు అది ఒక ఉద్యమంలా జరగలేదు. ఓకే, ఇంతవరకు ఏదో చిన్న గవర్నమెంట్ స్కీమ్స్ ఉండేవి, అక్కడెక్కడ ఎవరో ఆందోళనలు చేసేవారు అంతే. కానీ దేశం అంతా కూడాను ఒక దాటి మీద ఒకటే పర్పస్ కోసం
మనం ఉద్యమించాలి. అప్పుడు ఏ స్ఫూర్తితో చేశామో అదే స్ఫూర్తిని ఇప్పుడు మనం అలవరించి స్వచ్ఛ భారత్ కావచ్చు ఇవన్నీ చేయాలి. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏం చేయాలన్న దగ్గరికి వద్దాం. ఇప్పుడు సార్ ఒకసారి ప్రేమేందర్ రెడ్డి గారు, ఈ 5 ఏళ్లలో చేయాలి అని అంటున్నారు, ఒక టార్గెట్ లాగా పెట్టుకోవాలని. 70 ఏళ్లలో జరిగినవి ఈ 5 ఏళ్లలో ఎలా సాధ్యపడతాయి అనుకుంటున్నారు? అవినీతి, పేదరికము, పౌష్టికాహార లోపము, ఇట్లాంటి చాలా సమస్యలు, చాలా చిన్న సమస్యలు అయితే కావు, దేశవ్యాప్తంగా ఇప్పటికీ వేళ్లునుకుపోయిన సమస్యలు చాలా ఉన్నాయి. అంటే 70 ఏళ్లలో ఏమీ జరగలేదు అనడానికి వీల్లేదు. కానీ అప్పుడున్న ప్రియారిటీస్ వేరు, ఇప్పుడు వేరు. అప్పుడు మనకు ఆకలి ఇంపార్టెంట్, ఇవాళ మనం కొంత సెల్ఫ్ సఫిషియెంట్ అయినా. ఇవాళ ఉన్న ప్రియారిటీస్ ఈజ్ డిఫరెంట్. ఇవాళ మనం ఒక ప్రపంచంలో ఒక సమగ్రమైన దేశంగా ఇవాళ మనం వేళ్ళునుకునే పరిస్థితి డెవలప్ అవుతున్నది. తర్వాత ఇవాళ అత్యధిక జనాభా కలిగిన యువ దేశంగా మారుతున్నాం. అనేక టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే అనేక విషయాలలో మనం ఇవాళ నంబర్ 1 పొజిషన్కి కానీ లేకపోతే మిగతా దేశాలతో పోటీ పడే స్థాయికి వస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే వారు ముందు పెట్టారో ఇంకొక 5 ఇయర్స్లో స్వతంత్రం వచ్చి 75 ఇయర్స్ కాబోతున్నది. కాబట్టి జాతి జనుల ముందు ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి టార్గెట్ అనేది ఉండాలి. లేదంటే ఏమవుతుంది, ఆ జాతి మామూలుగా పబ్బులకు అలవాటు పడిపోవడమో లేకపోతే ఇంకొక దానికి అలవాటు పడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి టార్గెట్ని వాళ్ళ ప్రజల ముందు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉంచుతున్నారు. దానికి ఏముంది, 75 ఇయర్స్ స్వతంత్రం వచ్చిన సందర్భంగా మనం ఈ జాతికి ఒక బహుమతి ఇద్దాం. ఎలాంటి బహుమతి అది? ఇవాళ దేశంలో స్వచ్ఛ భారత్ కోసం అవినీతి లేని ఒక దేశంగా, అదేవిధంగా పేదరికాన్ని రూపుమాపుదాం, మతతత్వాన్ని రూపుమాపుదాం, కులతత్వాన్ని రూపుమాపుదాం. ఇటువంటివి ఛాలెంజెస్, ఇవి మీరు అన్నట్టు అనేక సంవత్సరాల నుంచి వీటి మీద పోరాటం చేసినా ఒక లాజికల్ కంక్లూజన్కి వీటి మీద రాలేదు. కానీ ఈరోజు ఇవాళ పెద్ద నోట్ల రద్దు కారణంగా కావచ్చు, ఇవాళ తీసుకుంటున్న అనేక చర్యల కారణంగా ఇవాళ ఒక మార్పు అనేది ప్రారంభమైంది దేశంలో ప్రారంభం. కాబట్టి దీన్ని ఇంకా ఉధృతంగా ఒక ఉద్యమం, వారన్నట్టు ఒక ఉద్యమ రూపంగా కనుక ముందుకెళ్తే జాతి జనులందరూ కనుక వారు ఏమన్నారు, 125 కోట్ల మంది ఒక అడుగు వేస్తే 125 కోట్ల అడుగులు ముందు పడతాయని. ఆ విధంగా అందరం కలిసి గనక ఏకోముఖంగా గనక మనం సాగితే తప్పక మనం సాధిస్తాం. ఒక సూపర్ పవర్ గా వాళ్ళ వరల్డ్ లో మనం రాగలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. గిరిధర్ గారు, పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పరచుకున్న తర్వాత, ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తర్వాత మిగతా దేశాలు, అన్ని ప్రపంచ దేశాలు అన్నిటికంటే కూడా మన భారతదేశము ముఖ్యంగా ఒక పాలసీ మేకింగ్ లో వెనకబడింది అన్నమాట మీరు అంగీకరిస్తారు? ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికీ ఆ సమస్యలను మనం ఫేస్ చేస్తున్నామంటే అనేక జటిలమైన సమస్యలు ఇంకా జటిలంగా మారడానికి కారణం ఫౌండర్స్ వేసిన పాలసీలే. ముఖ్యంగా వారు చేసిన పాలసీలు, వారు తీసుకున్న నిర్ణయాలే ఇప్పటికీ వెంటాడుతూ ఉన్నాయి. ఆ ఫౌండర్స్ చేసిన పాలసీల్లోనే సమస్యలు ఉన్నాయా? దానివల్లనే ఇప్పటికీ ఈ సమస్యలు ఇలా కొనసాగుతూ వచ్చాయా? నేను సమస్యల పరిష్కారంలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఎందుకు వచ్చే సమస్యలు మూలాల్లోకి వెళదామని. సమస్యలు ఈరోజు 70 ఏళ్ల తర్వాత ఇంకా మనకు పురోగతి అంత రాలేదు, మనం అంత డెవలప్మెంట్ అవ్వలేదు అంటే దానికి కారణం అప్పుడు చేసిన తప్పిదాలనే కదా అర్థం. సో ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా, ద ప్రూఫ్ ఆఫ్ ఈటింగ్ ఇస్ ఇన్ ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఇస్ ఇన్ ఈటింగ్. ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే ఇంతవరకు పాలసీల్లో ఏదో లోపం ఉందనే కదా అర్థం. దానికి మళ్ళీ వేరే డిస్కస్ చేయక్కర్లా. కానీ ఎందుకు అయింది అది? 1947 ఆగస్ట్ 15వ తారీఖున మనకు స్వపాలన వచ్చింది, స్వతంత్రం రాలేదు. సెల్ఫ్ రూల్ వచ్చింది, ఇండిపెండెన్స్ రాలేదు. మన మస్తిష్కంలో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడాను వీఆర్ స్టిల్ కోలనైజ్డ్. మనకు ఆ పాశ్చాత్యుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది. ఇప్పటిదాకా కూడా మీరు ఆర్బీఐ గవర్నర్స్ తీసుకోండి, మీరు పాలసీ మేకర్స్ తీసుకోండి, నీతి ఆయోగ్లో మొన్నటిదాకా కూడాను, తర్వాత ఇదివరకున్న ప్లానింగ్ కమిషన్లో తీసుకోండి, మన పాలసీ మేకర్స్ అందరూ కూడా ఏదర్ హార్వర్డ్ రిటర్న్ ఆర్ మెసాచుసెట్స్ రిటర్న్ ఆర్ యుఎస్ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు. మనకు చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అని పెట్టాడు. బయట మామూలుగా కూలీనాలు చేసుకునే వాడికి, చిన్న స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డబ్బాలు పెట్టుకున్న వాళ్ళకి, చిన్న చిన్న షాపుల వాళ్ళకి దాంతో ఏంటి సంబంధం? ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ మీద పార్లమెంట్లో మహా చర్చలు. అంటే ఎందుకు పనికిరానివి 0.2%, 0.3% మందికి అఫెక్ట్ అయ్యేవి ఎక్కడో ఆస్ట్రేలియాలో చేశారు కాబట్టి ఇక్కడ మనం కార్బన్ కాపీ చేసాం. అంటే మనకంటూ ఒక భారతీయ దృక్పథంలో, భారతీయ కోణంలో మన వ్యవస్థను చూడగలిగినటువంటి నిష్ణాతులు ఎవరు లేకుండా చేసింది అప్పటి ప్రభుత్వాల యొక్క పాలసీస్. మనకేమీ లేదు, ఇదంతా మనం ఛాందసంలో ఉన్నాము.
మనం అక్కడ వాళ్ళకే నాగరికత ఉంది, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి అన్న దృక్పథంతో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు అవన్నీ. థ్యాంక్ఫుల్లీ మోదీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 3 ఏళ్లలో దాని కరెక్షన్స్ జరుగుతున్నాయి. ఫస్ట్ జరిగింది ఏమిటి, నెహ్రూవియన్ స్కూల్ ఆఫ్ థాట్ని పక్కన పడేస్తున్నారు. అప్పుడేంటి, ఒక కుటుంబంలో 5 మంది అన్నదమ్ములు ఉన్నారంటే ఒకడు సూరత్లో, ఒకడు బరోడాలో, ఒకడు బాంబేలో, ఒకడు చెన్నైలో అలా విస్తరించిపోయిన పరిస్థితి. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరిని కూడాను స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే మీరు చిన్న వ్యవసాయం చిన్న బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళకి ఎలా మనం ప్రోత్సహించగలం అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ కట్టడం కాదు, చిన్న ఫ్యాక్టరీసే, చిన్న బిజినెసెసే మన బ్యాక్ బోన్, మన ఆర్థిక సంస్థకి అదే వెన్నెముక. దాన్ని మనం ఎలా బలపరచాలి అన్న దాని మీద ఫోకస్ మొదలెట్టారు. ముద్ర తీసుకురావండి, తర్వాత ఈ బ్యాంకింగ్, ఇన్ని కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్సే లేవు. 70 ఏళ్లలో మనం సాధించింది ఏంటి, అలా ఆలోచన చేసిన వాడు లేడు కదా. కరెక్ట్. ఆ ఆలోచన మొదలైంది. ఈరోజు అన్ని సమస్యలకి పరిష్కారం ఉందని నేను చెప్పను, కానీ ఆ దిశగా మనం ప్రయాణం మొదలు పెట్టాం. ఓకే, సో ఇప్పుడు మనకు నిజంగా స్వతంత్రం రావడం మొదలుపెట్టింది. ఓకే, స్వపాలన మాత్రమే వచ్చింది కానీ స్వతంత్రం రాలేదన్నదాన్ని. ఇప్పుడు దేశ నిర్మాణంలో అప్పుడు జరిగిన చారిత్రక తప్పిదాల గురించి ఏమైనా చెప్తారా? చెప్పాలంటే బోలెడు ఉన్నాయి, కొన్ని మర్చిపోయి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు ఆ పాయింట్కి వస్తున్నానంటే ఒక చిన్న క్లారిటీ. అవినీతి, పేదరికం, నిరక్షరాస్యత, పౌష్టికాహార లోపం, ఇవన్నీ కూడా 70 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఆ విషయాల గురించి మనం మాట్లాడుతున్నామంటేనే ఈ 70 ఏళ్లలో ఏం జరగలేదా అని అనిపిస్తుంది. ఏం జరగలేదని చెప్పలేము, కానీ అనుకున్నంత మేరే ఎందుకు జరగలేదు? మీరు గమనిస్తే ప్రపంచంలోని ఇతర దేశాలకి భారతదేశానికి ప్రధానంగా తేడా ఏమిటంటే, మనకి ఒక అనంతమైన చరిత్ర, ఆద్యంతాలు లేని సంస్కృతి సాంప్రదాయాలు మనవి. సో అటువంటి వారం పరాయి పాలనకు లోనయ్యాం. సో ఈ పరాయి పాలనకు లోనైనప్పుడు ఇప్పుడు ఎవరైతే పాలితుడు ఉన్నాడో అతను పాలించేవాడి కన్నా అధికుడిగా ఏమాత్రం ఫీల్ అయినా పాలకుడి ఆధిక్యం చెల్లదు. ఆఫీసర్ కన్నా సబార్డినేట్ నేను గొప్ప అని ఫీల్ అవుతుంటే ఆఫీసర్ అధికారం చెల్లదు. సో ఒక పద్ధతి ప్రకారము మనలో మనకి న్యూనతాభావం కల్పించి మనం ఎందుకు పనికిరాని వాడము అనేటువంటి కల్పించడం కోసం రకరకాల చర్యలు జరిగాయి. దానిలో ఇప్పుడు 5 ఏళ్లలో మనకి ఎన్ని మార్పులు వస్తాయనే కన్నా బేసిక్గా మౌలికంగా విద్యా విధానంలో మార్పు రావాలి. ఆ కాలం లోపల మన జాతీయ భావ రచయితలు అనేక, మీరు అంతెందుకు అరవిందో రచనలు చూడండి. అరవిందో మన రాజ్యాంగం గురించి ఏం రాశాడు, మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా నడవాలి, మన భారతీయ విలువలు ఏమిటి, దాని ప్రకారం రాజ్యాంగం ఎలా రాసుకోవాలి, ఇవన్నీ అనేక మంది, మనకి వివేకానంద రచనలు చూడండి. సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ టు టేక్ అవుట్ ఆఫ్. మనం బ్రిటిష్ యొక్క రాజ్యాంగ వ్యవస్థ నుంచి తీసుకున్నాం, అక్కడే మనం ఇంకా బానిసలుగానే ఉన్నామని మనకు అర్థమవుతుంది. సో ఈ రకంగా మన విలువల్ని నాశనం చేసుకోవడానికి బీజాలు ఏవైతే బ్రిటిష్ వాడు వేశాడో ఆ బీజాలని మనం కొనసాగిస్తూ వస్తున్నాం. మీకు ఇప్పుడు నేను విశ్వనాథ సత్యనారాయణ ఒక మహారచయిత ఉన్నాడు. ఆయన భవిష్యత్ దర్శనం చేసినటువంటి ద్రష్ట లాంటి రచయిత. ఆయన సముద్రపు దిబ్బ అని ఒక నవల రాశారు. ఈ సముద్రపు దిబ్బ ఏంటంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియాలో ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము, దానివల్ల జరిగేటువంటి పరిణామాలు, దుష్ఫలితాలు, ఇవన్నీ ఆ నవల్లో చర్చించాడనమాట. మహాద్భుత నవల. దీని గురించి చర్చిస్తే అది పెద్ద అవుతుంది. మీకు ఒక చిన్న 2 లైన్లు వినిపిస్తాను. అది మొత్తం ఇట్ సమ్స్ అప్ వాట్ ఎవర్ ఈజ్ రాంగ్ విత్ పోస్ట్ ఇండిపెండెంట్ పాలసీస్. లౌకికపు చదువు మనకు చదువు వేరే ఉంది. సో ఆయన సత్పురుషుడు. ఆ శాస్త్రముల చదువు వేరు, ఉద్యోగముల కొరకు చదివేడే లౌకికపు చదువు వేరు. లౌకికపు చదువు ఎంత చదివినను ధనాశ వృద్ధి పొందును, అధికారాశ వృద్ధి పొందును, మానిసి బుద్ధి సదసద్వివేకము పొందబోదు. సో లౌకికపు విద్య ఇక్కడ వచ్చింది మనకి. మన దగ్గర చదువు వేరు, విద్య వేరు. సో విద్యని చదువుని క్లబ్ చేసి చదువులోంచి విద్యని దూరం చేయడం వల్ల ఒక వ్యక్తిత్వం, ఏదైతే మనిషి నిర్మాణం వ్యక్తిత్వం అనేది ఉందో ఆ వ్యక్తిత్వం పూర్తిగా పోతుంది. అందుకనే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన ఉద్దేశము వ్యక్తి నిర్మాణము, వ్యక్తిత్వ నిర్మాణము. అంటే మౌలికంగా ఏదైతే రూట్స్ నుంచి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ రావటం. ఇది అక్కడ నుంచి సాల్వ్ చేస్తే గానీ రేపు మనకి అక్కడ ఫలం లోపల ఎటువంటి దోషం లేకుండా ఉంటుంది. సో రూట్స్ ని చేయకుండా మీరు పైన ఎటువంటి చికిత్స చేసినా ఆ పురుగు పోతుంది, వస్తూ ఉంటుంది, కానీ అసలు వృక్షం లోపల మార్పు రాదు. బ్రిటిష్ వాడు మన దేశంలో నాటినటువంటి ఒక విష వృక్షము విద్యా విధానము. ఆ విషం పళ్ళు తినడానికి అలవాటు పడిన జాతి విషం పళ్ళు తింటూనే ఉంటుంది, విషంలోనే ఆనందం పొందుతుంది. అది మనం అందరం చూస్తున్నాం.
ఓకే సో వాట్ ఈస్ రాంగ్ విత్ ఇండియన్ పాలసీ ఆఫ్ పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే ప్రధానంగా మన రూట్లోనే ప్రాబ్లం ఉంది. ఓకే మనదన్నదంతా మనకు చులకన. ఓకే మనదైనది మనకు అందకుండా మనకు తెలియకుండా మనకు తెలుసు కానీ మనం తెలియకుండా చేశారు. రత్నాలని రాళ్లనుకుని పారవేసే స్థితిలో మనకి తీసుకొచ్చారు. దేశం కోసం క్విట్ ఇండియా ఉద్యమం నుంచి ఇప్పుడు తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటి? ఇప్పుడు యువత ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా యువతలో దేశభక్తి కొరబడిందని, విదేశీ మాయలో కొట్టుకుపోతుందని విజయవాడ యువకులు భావిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా భారత్ టుడేస్ రిపోర్ట్ ద్వారా జిల్లాల్లోని యువకుల అభిప్రాయాల్ని, అదేవిధంగా మేధావుల అభిప్రాయాల్ని, రాజకీయ నాయకుల అభిప్రాయాల్ని, తత్వవేత్తల అభిప్రాయాల్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. అందులో భాగంగానే ఒకసారి విజయవాడలో ఉన్న యువత ఏమనుకుంటున్నారో తెలియజేయడానికి మా ప్రతినిధి విజయసారథి ఒక మాక్ లైవ్ తో సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. విదేశీయులను తరిమి కొట్టాలని తలపెట్టిన క్విట్ ఇండియా ఉద్యమం ఇప్పటికి కూడా చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో మరోసారి క్విట్ ఇండియా ఉద్యమాన్ని తలపెట్టాల్సిన అవసరం ఉందా? కార్పొరేట్ కంపెనీలు కానీ, విదేశీ వ్యాపార సంస్థలు కానీ ఎక్కువగా భారతదేశంలో అడుగుపెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయవాడ చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఓవరాల్గా జరుగుతున్న ఈ ఇష్యూని యువతరం ఎలా స్పందించాలని మీరు అనుకుంటున్నారు? మరి విదేశీయుల యొక్క ప్రభావం కానివ్వండి, ముఖ్యంగా భారతదేశంలోనే మన దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, అక్రమాలు వీటన్నిటిని పారద్రోలి మళ్ళీ ఒకసారి క్విట్ ఈవిల్ అనేటటువంటి నినాదంతో అందరూ కూడా ముందుకు రావాలని 76 సంవత్సరాల తర్వాత ఆనాటి క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పని మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, విదేశీ వస్తువులు ముఖ్యంగా భారతదేశాన్ని ఎక్కువ కమ్మేశాయి, ఎస్పెషల్లీ చైనాకి సంబంధించిన వస్తువులు కూడా. ఇప్పుడు ఈ క్విట్ ఇండియా స్ఫూర్తితో యువత వాటిని బహిష్కరించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ప్రతి షాపుకి వెళ్ళడం, చైనా వస్తువులు మీరు అమ్ముతున్నారా, అమ్మడానికి వీళ్ళని వాళ్ళ షాప్ ముందు ధర్నా చేయడం చాలా విచిత్రమైన వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం ఏమో విదేశీ కారణం చైనాని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. మరి గుజరాత్లో పెట్టండి, మీరు మధ్యప్రదేశ్లో పెట్టండి, రాజస్థాన్లో పెట్టండి, బీజేపీ పాలిత ప్రాంతాల్లో మీరు చైనా కంపెనీలు పెట్టండి అని రోజు ఇన్విటేషన్ పంపిస్తూ ఉన్నారు. ద్వంద్వ వైఖరి, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ తోటి బీజేపీ సతమతం అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు ఇలాంటి విదేశీ వస్తువులు భారతదేశంలో డంప్ అవడం మూలంగా స్వదేశీ వస్తువులకి గిరాకీ పడిపోవడమే కాకుండా చాలా ఇక్కడ అనేక మంది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. కానీ ఆర్థిక పరంగా చూస్తే మాత్రం విదేశీ పెట్టుబడులు కానీ, విదేశీ వ్యవహారాలను ప్రోత్సహించడం కానీ అంత మంచి పద్ధతి కాదు. అందుకనే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముస్లిం ఆర్థిక వ్యవస్థని భారతదేశంలో పెట్టడానికి ప్రధానమైన కారణం. ముస్లిం ఆర్థిక వ్యవస్థలో మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప విదేశీ పెట్టుబడులతో మాత్రం ఏమాత్రం అభివృద్ధి చెందదు. ఒకవేళ చెందిన అది తాత్కాలికమే. రైట్, విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం అనే ఒక సమస్య, ఒక ముఖ్యమైన అంశమే ఈ మధ్య కాలంలో చర్చనీయాంశంగా మారింది. అది ఒకటైతే ఇంకొకటి అవినీతి, పేదరికము, నిరక్షరాస్యత, ఇటువంటి అనేక సమస్యల నుంచి ఇప్పుడు మనం క్విట్ ఇండియా లేదా ఈ దేశం నుంచి ఇవన్నిటిని పారద్రోలే ప్రయత్నాలు చేయాలనేది ముఖ్యమైన అంశంగా కనబడుతోంది. వీటికి పరిష్కార మార్గాలు ఎలా, ఒక నిర్దిష్టంగా ఎలాంటి కార్యాచరణతో వ్యక్తిగతంగా భావిస్తే జరుగుతుందా, ప్రభుత్వపరమైన నిర్ణయాల ద్వారా అవుతుందా? బహిష్కరణకు సంబంధించి ఇందాక ఒక అతను అంటున్నారు, లైక్ కాంగ్రెస్ కి సంబంధించిన నాయకులు చెప్పే మాట ఇదే, అధికారిక పార్టీకి సంబంధించిన ఇది ఒక మూమెంట్ లాగా దీన్ని తీసుకెళ్తూ ఉంటారు. కానీ చైనా వస్తువుల్ని మళ్ళీ అన్ని ప్రభుత్వాలు కూడా చైనా కంపెనీల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాయి, ఇంక్లూడింగ్ తెలుగు రాష్ట్రాలు కూడా చైనాకు సంబంధించిన కంపెనీలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని కోరుతూ ఉంటాయి. దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారని ఒక ప్రశ్న రేజ్ చేస్తూ ఉంటుంది. దానికి ఒక సమాధానం చెప్తే మళ్ళీ మనం ఇంకో దాంట్లోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వానికి చాలా స్పష్టత ఉంది దీనిలో. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మనం వేరే దేశాలకు పోవాలనుకున్నప్పుడు ఈ దేశంలోకి వేరే వాడు రావడం విషయంలో మనం అడ్డు చెప్పడానికి అవకాశం లేదు. కానీ ప్రజలు జాగృతమై ఏది అవసరం, దేన్ని స్వీకరించాలి, దేన్ని స్వీకరించొద్దు అనేది ప్రజలు తెలుసుకోవడంలో, ప్రజలకు పిలుపునివ్వడంలో తప్పులేదు. ఇవాళ ప్రభుత్వ పరంగా గత ప్రభుత్వాలు విదేశాలతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు రాత్రే మళ్ళీ దాంట్లో మనం వెనుకకు రాలేము. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఇవాళ ఒక మార్కెట్గా నడుస్తున్నది. అటువంటిప్పుడు మనం కూడా మన కంపెనీస్ కూడా అనేక దేశాల్లో పోయి అనేక రకాలుగా మనం ఇవాళ వ్యాపారం చేస్తున్న పరిస్థితి ఉన్నది. వేరే దేశాల్లో పోర్టులు నిర్మిస్తున్నాము, రోడ్లు నిర్మిస్తున్నాం, పెద్ద అనేక విషయాల్లో మనం కూడా ముందుకెళ్తున్నాం. ఇక్కడికి కూడా వేరే కంపెనీస్ వస్తాయి. కానీ ఇవాళ ఇక్కడ ఏ వస్తువులు ఇవాళ కంపెనీలు వచ్చినప్పుడు దాని టెక్నాలజీ ఏమిటి, టెక్నాలజీ పరంగా మనకు లేనిది తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం స్వాగతించవచ్చు. కానీ మన టూత్పేస్ట్, మన పిల్లల యొక్క బొమ్మలు, లేకపోతే క్రాకరీసు ఇటువంటివి వచ్చినప్పుడు దేన్ని వాడాలా, దేన్ని వాడకూడదు అనేది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే దాని విషయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ, దేశభక్తి సంస్థలు కానీ ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు.
కాబట్టి యాజ్ ఏ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తుంది, ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, కొన్ని సందర్భాల్లో డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ అందరిలో దేశభక్తి అనేది నిర్మాణం అయినప్పుడు ఏది స్వీకరించాలి ఏది స్వీకరించొద్దు అనేది తెలిసిపోతుంది. దేశభక్తి అనేది ఇంపార్టెంట్. అందుకోసమే ఇవాళ దేశం ముందు, దేశ ప్రజల ముందు దేశ అభిమానం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అనేక చిన్న విషయాల ద్వారా ఇవాళ మార్పు చేసే ప్రయత్నం చేస్తారు. మనం లాస్ట్ టైం కూడా డిస్కస్ చేశాం సార్, చైనా వస్తువుల్ని బహిష్కరించడం అనేది ఇది ఒక పెద్ద నినాదంగా కనబడుతోంది. తెలియకుండానే చాప కింద చాలా మంది యువత కూడా కోరుకుంటున్నారు చైనా వస్తువుల్ని బహిష్కరించడం వల్ల నేను నా దేశభక్తిని చాటుకున్న వాడిని అవుతానని. ఇది ఒక అంశం. ఈ అంశం ద్వారా కూడా మన దేశాన్ని మనం కాపాడుకోవడానికి ఒక సౌలభ్యం అనేది ఉంటుందా? ఇది కూడా ఒక ప్రక్రియనేనా దేశభక్తిని చాటుకోవడానికి చైనా వస్తువుల్ని బహిష్కరించడం అనేది? అది ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఒక టెంపరీ రియాక్షన్గా చేయవచ్చు అది. కానీ అది ఒక దీర్ఘకాలీనమైన సొల్యూషన్ కాదు. ఓకే. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టు మనం తాలిబాన్ కంట్రీ కాదు కదా, మనం అన్ని తలుపులు కిటికీలు మూసుకొని కూర్చోలేదు కదా. మన ప్రపంచ దేశాల్లో మనం ఒక దేశం, అందరితో పాటు మనం కూడా ఉంటాం. మనం ఎలా అయితే వేరే దేశాల్లో పోయి మనం వాణిజ్యం చేయదలుచుకున్నామో అలాగే వాళ్ళకు కూడా మనం కొంత పర్మిషన్ ఇవ్వవలసిన బాధ్యత మన మీద ఉంది. ఓకే. వాళ్ళు మనల్ని మన మీద పెత్తనం చలాయించే పరిస్థితి వరకు తెచ్చుకుంటున్నామో లేదని చూడాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం. అంటే వాళ్ళు మనం ఇద్దరు కూడాను ఒక సమమైన బల్ల మీద కూర్చొని వ్యాపారం చేసుకోవచ్చు. లేదు వాడి దగ్గర టెక్నాలజీ ఉంది, మన దగ్గర టెక్నాలజీ లేదు, వాడు మన మీద డంప్ చేస్తున్నాడు అంటే మనం ఏం చేయగలం? అప్పుడు మనకు కావాల్సినప్పుడు మన టెక్నాలజీ అవసరం. నాకు టెక్నాలజీ అక్కర్లేదు, నేను వేపపుల్లనే పట్టుకొని కూర్చుంటానంటే అవ్వదు. మనం టెక్నాలజీ తీసుకోవాలి. మన భారత సంస్కృతిలోనే ఉంది. మనం ఎప్పుడు కూడాను బయట నుంచి వస్తున్న గొప్పదనాన్ని ఎప్పుడు మనం తిరస్కరించలేదు. ఓకే. వాటిని మనం మనలో సమీకృతం చేసుకుంటూ మనదైన శైలిలో మన ఒక్క సంస్కృతిని మనం కాపాడుకుంటూ వచ్చాం. ఓకే. ఇటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే వీఆర్ ఓపెన్ బట్ వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ అవర్ ఓన్. అటువంటి సంస్కృతి ఎక్కడా లేదు. మీరు ఇందాక చెప్పారు దీన్ని ఏమైనా బహిష్కరించాలా అని. బహిష్కరించవలసింది వస్తువులు కాదు, బహిష్కరించవలసింది మన మీద ఒక విధమైన పాశ్చాత్య ధోరణి మన మీద ఎవరైతే మన మీద ఇంపోజ్ చేశారో, కొలనైజేషన్ ఏదైతే మన మీద ఇంపోజ్ అయిందో, అంటే రాజ్యాలు కావచ్చు, రేపు వేరే కొత్త రాజులు వచ్చారు, మనకి ఎంతో మంది రాజులు వచ్చారు, రాజ్యాలు రాజ్యాంగ వాళ్ళు వస్తారు పోతారు. అది కాదు, ప్రజలలో మస్తిష్కంలో ఈ పాలసీ మేకర్స్లో వాళ్ళ ఇంటెలెక్చువల్ థాట్ ప్రాసెస్లో భారతీయత ఉందా లేదా, అది ఎప్పుడు లోపిస్తుందో అప్పుడే మనకు వస్తుంది సమస్య అంతా. ఓకే. ఇప్పుడు మనం చేయవలసిన క్విట్ ఇండియా మూమెంట్ అది. అటువంటి ధోరణిని, అంటే భారతదేశం యొక్క చరిత్రలో, మన సంస్కృతిలో, మన పూర్వీకులు మనకు ఇచ్చిన ఆ గొప్పదనంలో ఏమీ లేదు, ఉన్న నాగరికత అంతా పాశ్చాత్యంలోనే ఉంది అన్న ధోరణి నుంచి మనం బయటికి రావాలి. అదే మన క్విట్ ఇండియా. అది మనం చేయగలిగిన రోజు మిగతా సమస్యలన్నీ వాటికి సొల్యూషన్ అదంతగానే వస్తాయి. అది ఎప్పుడు వస్తుంది? మనకు మన దేశం పట్ల, మన సంస్కృతి పట్ల, మనదైన ఈ ధరోహర్ అంటాం, అంటే ఏదైతే మనం ఇన్హెరిట్ చేశామో దాని మీద మనకి ఎప్పుడైతే గౌరవము ఉంటుందో ఆటోమేటిక్ గా మనం ఈ పాశ్చాత్య వస్తువులు అనేది వాటిని వాడాల్సిన అవసరం ఏముంది? సో రైట్, కరెక్ట్. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ గా అర్థమైంది. ముఖ్యంగా అప్పటి స్ఫూర్తిని ఇప్పుడు మళ్ళీ మనం కొనసాగించాలి అని అంటే మన పైన ఇంపోజ్ చేసిన వాటిని మనం త్యజించాలి. ఫస్ట్ మనది కాని దాన్ని వదిలేయడము, అట్ ద సేమ్ టైం మనదైన దాన్ని తెలుసుకోవడం, ఈ రెండు ముఖ్యమైన అంశాలు అంటున్నారు. మురళీకృష్ణ గారు, అప్పటి స్వాతంత్రోద్యమకారులు నాయకత్వం, ముఖ్యంగా నడిపించిన నాయకుల్లోని లక్షణాలు కానివ్వండి, అప్పటి ఆ ఉద్యమ స్వభావం కానీ స్ఫూర్తి కానివ్వండి, ఇప్పటి నాయకత్వంలో కనబడుతోందా? మన దేశ నాయకత్వంలో స్వతంత్ర కాలం నాటి నాయకత్వంతో ఇప్పటి నాయకత్వాన్ని పోల్చడం నిజానికి అంత సమంజసం కాదు. కానీ ఒకటి గమనిస్తే, మహాత్మా గాంధీ వచ్చిన తర్వాత, రంగంలో ప్రవేశించేసిన తర్వాత కాంగ్రెస్ స్వరూపం పూర్తిగా రూపాంతరం చెందింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మన దేశ స్వభావాన్ని, మన సామాజిక స్వభావాన్ని మహాత్మా గాంధీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు. అందుకనే ఆయన కేవలము స్వతంత్ర పోరాటాన్ని ఒక రాజకీయ పోరాటంగా ఆయన నిలపలేదు.
రాజకీయ లెవెల్ పక్కన పెట్టి మీరు గమనిస్తే ఈ స్వచ్ఛ భారత్ ఇప్పుడు ఏదంటున్నాం అక్కడ స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రం చేసుకోవాలి, అంటరానితనం పోవాలి, సమాజంలో అందరూ కలవాలి, మనిషి స్వచ్ఛంగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు. సో ఇలాంటి ధార్మిక భావనల్ని ప్రజల్లో పెంచాలని ప్రయత్నించి ఆయన ఒక వ్యక్తిత్వాన్ని అంటే సమాజంలో వ్యక్తిత్వాన్ని నిర్మిస్తూ సమాజాన్ని ఒక ఉత్తమ వ్యక్తిత్వం ఉన్నటువంటి సమాజంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత హీ వాజ్ థింకింగ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ప్రజలందరూ ఎవరైతే ఉంటారో వారు స్వచ్ఛంగా ఉండాలని ఆలోచించారు. మీరు గమనిస్తే మన భారతదేశము నిజానికి ఏ గ్రామానికి ఆ గ్రామం సర్వస్వతంత్రంగా బతికేటువంటి వ్యవస్థ. ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. మన దగ్గర ఈ గుమాస్తాగిరి వాడు జీతం ఇవ్వకపోతే బతకలేను అనేటువంటి వ్యవస్థ ఉండేది కాదు. అటువంటి మనలందరినీ గుమాస్తాలుగా మార్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఈనాటికి నాకు గవర్నమెంట్ ఉద్యోగం దగ్గర దొరకాలని ఇది కావాలని వీధుల్లో పడి కొట్టుకోవడం మనం చూస్తున్నాము. కేవలం అంటే ఎవరికి వాళ్ళు ఎదుటివాడి మీద ఆధారపడి వాడు డబ్బు ఇవ్వాలని చూస్తున్నారు. ఆ డబ్బు కోసం తమంతాము తమ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి పణం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వ్యవస్థ నుంచి ప్రతి ఒక్కరిని ఎంటర్ప్రెన్యూర్గా ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తిగా మార్చాలని నరేంద్ర మోడీ ఈ మేక్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో విదేశీయులను ఆహ్వానిస్తున్నాము. విదేశాలు వచ్చేస్తున్నారు, మేము ఓడిపోతున్నాము, వాడు మనల్ని అనగదొక్కుతున్నారంటే అది మన చేతకానితనం అవుతుంది. సో ఎవ్రీబడి షుడ్ బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఇది ఇక్కడ థాట్. అంటే మనల్ని ఏదైతే స్వతంత్రంగా బతికే వ్యక్తుల్ని బానిసలుగా గుమాస్తాలుగా మార్చారో వారిని తిరిగి స్వతంత్రంగా బతికేటువంటి వ్యక్తులుగా మార్చేటువంటి మార్పులు మన వ్యవస్థలో రావాలి. అంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం నాకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఇది నా ఓటు బ్యాంకా అనేటువంటి ఆలోచనలో ఉంటే ఏ ఓటు బ్యాంక్ వాళ్ళ ఆ ఓటు బ్యాంక్ వాళ్ళ డిమాండ్స్ ఉంటాయి. ఆ డిమాండ్స్కి తలవంచే పద్ధతులు తలవంచి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులు తమ ఓటు బ్యాంకు పాలిటిక్స్ పదవి వదిలి దీర్ఘకాలిక ప్రయోజనాల్ని దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని స్వతంత్రంగా కఠినంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా నిర్ణయాలు తీసుకోగలిగితే అప్పుడు మనకి దేశం బాగుపడుతుంది. ప్రస్తుతానికి అలాంటి ప్రభుత్వం మనకుంది. ఇంత మటుకు ఓకే, ఇంత మటుకైతే ఉంది. కరెక్ట్. ఓకే, ప్రేమేందర్ రెడ్డి గారు, కరప్షన్, పావర్టీ, ఇలిటరసీ ఇవన్నీ గత 70 ఏళ్ల నుంచి ఉన్న సమస్యలు. ఇప్పటికీ ఆ సమస్యలు కొనసాగుతున్నాయని మోడీ గారు చెప్తున్నారు. 3 ఏళ్లలో ఆ విషయంలో ఆ సమస్యల పరిష్కారం విషయంలో ఏ పురోగతి సాధించారు అంటే ఏం చెప్తారు? ఎన్నో ముందు అడుగేశారు. ఇవాళ ప్రజలందరికీ సాధికారిత కల్పించడం కోసం ప్రతి ఒక వ్యక్తిని బ్యాంకుతోనే అనుసంధానం చేయడం కాంగ్రెస్ పార్టీ కూడా ట్రై చేసింది. 1 కోటి మంది కంటే అకౌంట్లు ఎక్కువ తీయలేకపోయింది. ఇవాళ 25 కోట్లు 30 కోట్ల మందికి అకౌంట్లు ఇవ్వగలిగిందంటే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక అంటే ఒక విల్ పవర్ ఉన్న ఒక నాయకుని కారణంగా. అదేవిధంగా పెద్ద నోట్ల రద్దు చేయాలని ఇందిరాగాంధీ కూడా ఆలోచించింది, కానీ చేయలేకపోయింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ప్రజల యొక్క సపోర్టు అవినీతి రూపుమాపడానికి ఒక అడుగు మాత్రమే. అదేవిధంగా విదేశాల నుంచి ఏదైతే మన యొక్క నల్ల డబ్బును తరలించిన దాన్ని తీసుకురావడం విషయంలో కానీ ఇక్కడి నుంచి అక్కడ అనేక కఠిన యొక్క చట్టాలు తీసుకురావడం జరిగింది. అనేక స్టెప్స్ వాటి రిజల్ట్ రావడానికి కొంత టైం 3 years అనేది చాలా తక్కువ టైం, కానీ ఈ యొక్క తక్కువ టైంలో ఎన్నో ఒక అడుగులు వేయడం జరిగింది. ఇవాళ జిఎస్టీ విషయం కూడా ఇప్పటికీ జిఎస్టీ అనేది ఒక పెద్ద సంస్కరణ. దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, దాని మీద రిజల్ట్స్ రావాలంటే టైం పడుతుంది. అటువంటి యొక్క అనేక విషయాలు ఇవాళ ఎన్నికలలో కూడా రాజకీయ పార్టీల్లో కూడా ప్రక్షాళన చేసే యొక్క అంశాన్ని ఇంకా రాబోయే రోజుల్లో తీసుకుంటామని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. ఈ రోజున చిన్న చిన్న అంశాలే కావచ్చు, ఒక బడ్జెట్ టైమింగ్స్ను మార్చడం, బ్రిటిష్ కాలం నుంచి ఏ టైం ఉన్నదో అదే టైం కాంగ్రెస్ పార్టీస్తో వచ్చింది. ఇవాళ దాన్ని మార్చడం విషయంలో కావచ్చు, లేకపోతే అసలు ఎకనామిక్ ఇయర్ను చేంజ్ చేయడం విషయంలో కావచ్చు, అనేక చిన్న చిన్న విషయాలు ఏదైతే ప్రణాళిక సంఘం యొక్క దాంట్లో నీతి ఆయోగం తీసుకురావడం కావచ్చు, అనేక మార్పులు తీసుకొచ్చే యొక్క ప్రయత్నం చేస్తుంది. ఈ మార్పులు ఎలా ఉన్నాయంటే రాబోయే రోజులలో ఈ జాతి తన కాళ్ళపైన తను నిలబడి ఒక స్వాభిమానమైన యొక్క దేశంగా స్వాభిమాన యొక్క పౌరులుగా బతికే యొక్క పరిస్థితి రాబోతున్నది. ఆ విధంగా ఎవరైతే అట్టడుగునున్న యొక్క ప్రజలను ముందుకు తీసుకొచ్చే యొక్క ప్రయత్నం కూడా జరుగుతున్నది. ఓకే, సరే, ఏదైనా సరే సార్, ఒక సమాజం ముందుకు వెళ్ళాలన్నా ఒక ప్రభుత్వం పనిచేసే విధానాల్లో ముఖ్యంగా కనిపించేవి నాయకత్వానికి ఒక ముఖ్యమైన ఒక విజన్ అయితే ఉండాలి ఫస్ట్. తర్వాత కార్యాచరణ ప్రణాళిక ఉండాలి. సామాన్యులకు సైతం ఆ ఫలాలు అందే విధంగా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ దిశగా ప్రజల్ని నడిపించగలగాలి. ఇప్పుడు రైట్ ట్రాక్ లో ఉన్నామని అనుకోవచ్చా? గతం నుంచి కూడా ఈ సమస్యలు కొనసాగుతున్న పరిస్థితుల్లో గతానికి ఇప్పటికీ అంత క్లియర్ గా కనిపిస్తున్న వ్యత్యాసాలు మీ గమనికలో ఉన్న వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? ఇందాక మనం అనుకున్నట్లు ఫండమెంటల్ గా
అంటే ప్రతి ప్రభుత్వం దేశభక్తి కలిగిన ప్రభుత్వమే. ప్రతి ప్రధాని కూడా దేశం గురించి పాటుపడిన వాళ్ళే. మనం ఇదివరకు ప్రభుత్వాలు మనం అలా నిందించలేము. కానీ వారి దృక్పథం ఒక పాశ్చాత్య దృక్పథంతో వాటి మస్తిష్కంతో ఉన్నటి దృక్పథాలు అవన్నీ. అది కాకుండా ఒక భారతీయ దృక్కోణంతో మన భారతీయ నాగరికత కోణంలో చూడగలిగినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సొల్యూషన్స్ కావాలి మనకు. అది ఇదివరకు కొద్ది గొప్ప ప్రయత్నాలు జరిగాయి, కానీ అంత సక్సెస్ అవ్వలేదు. అది ఈ ప్రభుత్వం చాలా మేరకు మొదలు పెట్టింది. అది ఈ ప్రభుత్వాన్ని మనం 100% పాస్ సర్టిఫికేట్ ఏమి ఇవ్వలేము. వీళ్ళు చేశారు కొన్ని మంచి, కొంత తప్పిదాలు ఉన్నాయి, కొన్ని చేయలేకపోయారు కూడా అన్నవాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ ల్యాండ్ రిఫార్మ్. ఇప్పుడు మీరు భూమి చూస్తే ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అయిపోయింది, తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్ అయింది, కానీ మీకు ఇంతవరకు అగ్రికల్చరల్ రెవల్యూషన్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? మీరు పల్లెల్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఎందుకు వాళ్ళు రైతులు అంతమంది అంత మాస్ లెవెల్లో సూసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు వాళ్ళు అంటే అది గిట్టుబాటు అవ్వట్లేదు వాళ్ళకి, వాళ్ళు బతకలేకపోతున్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది మనకు? ఇదివరకు మనకు స్వతంత్రం ముందర అలాంటి పరిస్థితి కాదే మనకు. బంగాల్లో జరిగిన కరువు కాటకాలు ఏదైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్లీ ఇండ్యూస్డ్ బై విన్స్టన్ చర్చిల్. అది చరిత్రలో చరిత్రకారులు చెప్తారు మనకు. అది అక్కడున్న ధాన్యాగారం అంతా తీసుకెళ్లిపోయి వాళ్ళ సైన్యానికి ఇచ్చేసుకున్నారు వాళ్ళు. దాంతో వీళ్ళు పండించినా తినడానికి లేక చచ్చిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనకు అది పరిస్థితి కాదే. అయినా మన వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? చాలా కారణాలు ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అగ్రికల్చర్ ఇస్ నాట్ ప్రాఫిటబుల్. అది వాళ్ళకి కడుపు నింటే పరిస్థితి లేకుండా అయిపోయింది. అది ఎందుకది? దాంట్లో రిఫర్మేషన్ తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. ఇప్పుడు ల్యాండ్ పార్సల్స్ ఉన్నాయి, మీకు చిన్న చిన్న భూములు 2 ఎకరాలు 3 ఎకరాల్లో మీరు ట్రాక్టర్లు తీసుకురాగలరా, టిల్లర్ తీసుకురాగలరా, మీరు డ్రిప్ ఇరిగేషన్ తేగలరా, ఏం తేగలరు మీరు అని చెప్పి ఆ 2 ఎకరాలు ఉన్న రైతు సంగతి ఏంటి? ఒక 1000 ఎకరాలు ఉన్న వాడికే మీకు లాభసాట. అవును, మోన్సాంటో లాంటి టెక్నాలజీ వస్తున్నాయి, వాటిలో వచ్చే సమస్యలు అన్నీ మరి క్షుణ్ణంగా పరిగణించారా, చూసారా? ఏం తెలియదు కదా. దాంట్లో సమస్యల్లో అక్కడ దానికి సొల్యూషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఒకటి ఉంది కదా. టు దట్ ఎక్స్టెంట్ ఆ సమస్యలో ప్రస్తుత ప్రభుత్వం ఇంకా ఏం చేయలేకపోయింది. ఓకే, రైట్. ప్రభుత్వం ఏం చేసింది దాన్ని మనం మెచ్చుకోవాలి, ఏది చేయలేకపోయింది దాన్ని మనం చేయగలగాలి. కొంత ల్యాండ్ రిఫార్మ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ల్యాండ్ రిఫార్మ్ ప్రయత్నం చేస్తే అది అన్ఫార్చునేట్ గా అది బెడిసికొట్టింది. అది ఆ దిశగా కొంత రిఫర్మేషన్ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ సార్, అన్ ఐడియా ఆఫ్ నేషన్, ఈ దేశానికి సంబంధించి ఒక ఇది ఈ దేశం అనేది చెప్పడానికి ఒక అస్తిత్వానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇంకా ఏం తీసుకుంటే రాబోయే రోజుల్లో మనం చెప్తున్నాం కదా, క్విట్ ఇండియా అంటున్నాం కదా, ఈ జాడ్యాల్ని మనం పారద్రోలగలుగుతాం? ఏది? అగైన్ ఇందాక పోయినసారి చర్చలో మనం అనుకున్నాం, దేశం అన్న కాన్సెప్ట్, కంట్రీ అన్న కాన్సెప్ట్ యూరోపియన్ కాన్సెప్ట్. మనది భారత జాతి. జాతికి దేశానికి చాలా తేడా ఉంది. ఓకే, ఇప్పుడు ఆదిశంకర్లు కేరళ నుంచి ఆయన కాశ్మీరానికి వెళ్ళారు. కేరళ నుంచి కాశ్మీరానికి ఆయన వెళ్ళినప్పుడు సుమారు ఒక 20-30 దేశాలు దాటుకుంటూ వెళ్ళారు ఆయన. దేశం అన్న కాన్సెప్ట్ వేరే. రాజులు ఉండేవారు, వాళ్ళని దేశాలు ఉండేవి. మనది గణతంత్రాలు చాలా ఉండేవి మనకు. ఒక అప్పుడు మౌర్యులు వచ్చి దాన్ని అంతా ఏకీకృతం చేసేంత ముందర చాలా రాజ్యాలు ఉండే మనకు. రాజ్యాలతో నిమిత్తం లేదు, మన భారత సంస్కృతి, భారత జాతి, అది మనం కోల్పోయాము, అది మర్చిపోయాం మనం. 70 ఏళ్లలో మనకు తెలిసింది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే, కానీ దాని పేరు రుద్రమదేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు పెట్టలేకపోయాం మనం? మనదైన ఒక్క అస్తిత్వాన్ని మనం కోల్పోయాం మనం. ఓకే, అది ఏ రోజైతే కోల్పోయామో ఈ రోజు మోదీ గారు చేస్తుంది ఏంటంటే దాన్ని పునఃస్థాపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అక్కడ మన అస్సాంలో బ్రిడ్జ్ ఎప్పుడైతే కట్టారో దాని పేరు మనం ఏదో దీన్ దయాళ్ ఉపాధ్యాయనో వాజ్పేయినో పెట్టుకుని ఉండొచ్చు కదా, వాళ్ళ పేర్లో పెట్టుకుని ఉండొచ్చు కదా. భూపేన్ హజారికా బ్రిడ్జ్ అని పేరిటారు దానికి. అక్కడ ఉన్న వాళ్ళకి, లోకల్ అస్సామీస్ కి వాళ్లకు గౌరవనీయులైన వ్యక్తి పేరు పెట్టడంలో వాళ్ళకు గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలాగే మనకు ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి స్టేట్లోనూ, ప్రతి ప్రదేశంలోనూ వాళ్ళదైన చరిత్రను మనం గౌరవించడం ఏ రోజైతే మొదలు పెడతామో అది భారతీయత. చివరిగా ఇప్పుడు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానంలో వివక్ష తావు లేదు. ఈ దేశంలో ఏ మతాలు ఎవరున్నా కూడా వివక్ష లేదు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఆలోచన ధోరణి.
ఇవాళ ఏ విషయంలో వచ్చినా కూడా అదే విధమైన ఒక ఆలోచన ఆయన ముందు తీసుకుపోతున్నారు. ఆయన ముందుగా ఆయన రకరకాల విమర్శించిన వాళ్ళు కూడా ఇవాళ ఆయన ధోరణి చూసిన తర్వాత చాలా మార్పుకు లోనవుతున్నారు. ఒకనాడు నెహ్రూ యొక్క విధానాలు ఏ విధంగా ఈ దేశానికి ఇబ్బంది కలిగించినాయో అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ విధానాలు ఉంటే ఎలా ఉండేటి అనేది ప్రజలు చాలా చర్చించుకున్నారు. ఇవాళ అటువంటి యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ విధానాలు ఈ దేశానికి అవసరమని ఇంతకాలంగా అనేక మంది ఆలోచిస్తూ వచ్చారు. అటువంటి యొక్క విధానాన్ని వాళ్ళు తీసుకొచ్చే యొక్క ప్రయత్నాన్ని కూడా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశము తన కాళ్ళపైన తను నిలబడాలి, ప్రజలందరూ కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలి, ఎలాంటి యొక్క ద్వేష భావాలు లేకుండా జీవించాలి అనే యొక్క ఆలోచననే ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. అది భారతీయ ఆలోచన విధానం. ఓకే, చివరిగా మురళీకృష్ణ గారు, ప్రజలకు ఒక మెసేజ్ ఇప్పుడు ఈ చర్చా వేదిక ద్వారా ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు ఇందాక స్టార్ట్ చేసిన పాయింట్ కూడా చాలా అద్భుతం, వ్యక్తి నిర్మాణం అనే మాట. ముఖ్యంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఏ సమాజమైనా, ఏ సమూహమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ పాయింట్. దానికి నాయకత్వాలు ఖచ్చితంగా అక్కడ ఉండే సామాజిక స్థితిగతులు ఇవన్నీ దోహదం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తిగా ఒక వ్యక్తి నేను నా దేశభక్తిని, నేను ఈ జాతికి సంబంధించి, ఈ సంస్కృతికి సంబంధించి నేను ఏదో చేయాలనుకుంటున్న వ్యక్తులు ఫస్ట్ చేయాల్సిన అంశాలు ఏమన్నా చెప్తారా? ఈ వేదిక ద్వారా ఒక మెసేజ్. మనకి దేశం కన్నా ధర్మం ప్రధానం. సో ఈ ధర్మ భావన మనం ఏమిటి, మన ధర్మం ఏమిటి, ఎందుకంటే మౌలికంగా ప్రతి దేశానికి ఒక జీవ లక్షణం ఉంటుంది. మన దేశపు జీవ లక్షణం ధార్మికత, ఆధ్యాత్మికత. సో ఆ దిశగా మనల్ని మనం తెలుసుకునే ప్రయత్నం కనుక ఆరంభిస్తే మన వ్యవస్థలోనే, మన భారతీయ జీవన వ్యవస్థలోనే ప్రతి వ్యక్తి తనని తాను తెలుసుకుని, తన బాధ్యతను, తన ధర్మాన్ని తెలుసుకుని శుభ్రంగా చక్కగా జీవించేటువంటి వ్యవస్థ మన వ్యవస్థలోనే ఇన్బిల్ట్ మెకానిజం ఉంది. ఎలాగైతే గంగా నది తనని తాను శుభ్రపరచుకుంటూ పోతుందో మలినాలు ఏర్పడితే, అలాగే వ్యక్తి తనని తాను పరిశుభ్రపరచుకుంటూ తనలో ఎదుటిన్న చెడు ఆలోచనలు అణచివేసుకుంటూ మంచి ఆలోచనలకు ఊపునిస్తూ సమాజానికి మంచి చేస్తూ తను, తన కుటుంబము, తన సామాజిక వ్యవస్థ, తన ధర్మము సక్రమంగా జీవించేటువంటి ఒక లక్షణం మనకుంది. ఆ లక్షణాన్ని మనం గుర్తించి ఆ లక్షణాన్ని గనక మనం మన జీవన వ్యవస్థలో తిరిగి ప్రవేశపెట్టగలిగితే ఈనాటి సమస్యలు అదృశ్యమవుతాయి. అండ్ మనం ఏంటో మనం తెలుసుకునేటువంటిగా మనం జీవించాల్సి ఉంటుంది. ఈ క్విట్ ఇండియా అనేది కన్నా భారత్ మనది, భారతదేశం. ఎగ్జాక్ట్లీ. సో భారతదేశం, భారతీయులు ఇలాంటి ఆలోచనలు కనుక మనలో ప్రవేశపెట్టగలిగితే ఈ మన దేశంలో ప్రస్తుతం చెలరేగుతున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఓకే సార్, చివరిగా క్విట్ ఇండియా ఉద్యమం జరిగిన రోజు కాబట్టి ఈ రోజే పిలుపునిచ్చారు కాబట్టి కరెక్ట్గా 75 ఏళ్ల క్రితం జరిగిన పోరాటాన్ని నుంచి ఇప్పుడు నేర్చుకోవాల్సిన అంశాలు, ఇప్పుడు పాటించాల్సిన అంశాలు, మీరిచ్చే మెసేజ్ లాస్ట్. అప్పుడు జరిగిన క్విట్ ఇండియాలో మూవ్మెంట్లో ఏది ఇండియాని క్విట్ చేయలేదో అది ఇప్పుడు క్విట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇందాక మనం అనుకున్నాం కదా, అప్పుడు మనకు స్వపాలన వచ్చింది కానీ స్వతంత్రం రాలేదు, మన మీద మనకు గౌరవం రాలేదు. అది రావాలి. ఏది క్విట్ అవ్వాలి? మన మస్తిష్కంలో ఉన్న ఆ విదేశీ వ్యామోహము, విదేశీ బానిసత్వము, అది మనల్ని వదలాలి. అది వదిలితే హనుమంతుల వారికి ఆయన శక్తి తెలియలేదు, అది తెలిస్తే ఆయన ఎంతైనా చేయగలరు. సహస్ర యోజన ఆయన దుంకగలిగారు. ఈ భారతదేశం ఎప్పుడైతే తన అసలు స్వరూపాన్ని తెలుసుకోగలుగుతుందో అప్పుడు అది నిజమైన క్విట్ ఇండియా. మనకు కావాల్సిన క్విట్ ఇండియా అది. మనలో ఉన్న మస్తిష్కంలో ఉన్న అటువంటి కీడ పురుగును మనం తీసి బయటపడేయవలసిన క్విట్ ఇండియా రోజు ఈ రోజు మనం అనుకుందాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, అదేవిధంగా కస్తూరి మురళీకృష్ణ గారు అండ్ ప్రేమేందర్ రెడ్డి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. చూసారు కదా, దేశం కోసం భారత్ టుడేస్ రిపోర్ట్ ద్వారా క్విట్ ఇండియా ఉద్యమానికి నాంది పలికిన ఈ రోజునే మళ్ళీ ఆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తి నుంచి ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు ఏం చేయాలి అనే అంశానికి సంబంధించి ఒక రిపోర్ట్ని మీ ముందుంచే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా ఈరోజు ఒక కంక్లూజన్లోకి వస్తే కనుక గతంలో కూడా భారత్ టుడేలో ఇక్కడే ఒక చర్చా వేదిక ద్వారా మనం ఈ విషయాన్ని రేస్ చేశాము. క్విట్ ఇండియా, ఇండియా అన్న పదంలోనే ముఖ్యంగా మళ్ళీ బానిసత్వం కనబడుతోందన్న చర్చ కూడా మనం గతంలో చేశాం. భారత్ అనే పదంతో
ఫస్ట్ మనం ఇండియాని, మన దేశాన్ని మనం భారత్ అని, భారతీయులుగా మనం గుర్తించబడమే ఫస్ట్ మనం చేయాల్సిన పనిగా కనబడుతోంది. అది ఒకటైతే, ఇంకొకటి ఇందాక గిరిధర్ గారు చెప్పిన, మురళీకృష్ణ గారు చెప్పిన, ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పిన, మనదైన మన మూలాల్ని, మన భారతీయ సంస్కృతిని మనం తెలుసుకోవడమే కాదు, దానికి సంబంధించి 10 మందికి తెలియజేస్తూ మన గొప్పతనాన్ని మనం గుర్తించిన రోజు ఖచ్చితంగా ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఇప్పుడున్న జాడ్యాలు లేదా సమస్యలుగా చెప్పబడుతున్న అవినీతి, పేదరికము, నిరక్షరాస్యత, ఇటువంటి అనేక సమస్యలతో పాటు ముఖ్యమైన సమస్య కూడా ఇంకోటి ఉంది. దేశభక్తి అన్న మాటను కూడా కాంట్రవర్సీగా మారుస్తున్న కొంతమంది, కొన్ని విద్రోహ శక్తులు ఇదే మన సమాజంలో తిరుగుతున్నాయి. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశభక్తి అన్న మాటను కూడా కాంట్రవర్సీ చేస్తున్న వాళ్లను ఖచ్చితంగా ఈ దేశంలోని ఈ సమాజమే వాళ్ళని తిరస్కరించిన రోజు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఈ దేశాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోగలుగుతాం. స్వపాలన వచ్చింది, ఇప్పుడు స్వతంత్రం కూడా సిద్ధించినట్టుగా అనిపిస్తోందంటున్నారు. నాయకత్వాలు కూడా నిజంగా ఆ ఫలాల్ని క్షేత్రస్థాయిలో అందే విధంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన కూడా ఉంది. దేశం కోసం మళ్ళీ ఆ ఒక్క మాటతోనే క్లోజ్ చేద్దాం. క్విట్ ఇండియా అని అప్పుడు మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఈ రోజు మనం ఇవ్వాల్సిన పిలుపు క్విట్ ద వర్డ్ ఇండియా. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.